ద్వారా ఆత్మీయ మరణము మనకు సంభవిస్తుంది అని మనం చూసాం. ಇದರ ಮುಖಾಂತರ ಆತ್ಮೀಯ ಮರಣವು ನಮಗೆ ಸಂಭವಿಸುತ್ತದೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡಿದ್ದೇವೆ. ఈరోజు మనం 19వ వచనంలో మొదటి భాగం మనం చూసుకుంటాం. ఈ ದಿನ 19ನೇ ವಚನದಲ್ಲಿ ಮೊದಲನೇ ಭಾಗವನ್ನು ನಾವು ನೋಡುತ್ತೇವೆ. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక. ನನ್ನ ಪ್ರಿಯ ಸಹೋದರರೇ, ನೀವು ಬಲ್ಲವರಾಗಿರುವುದರಿಂದ. అంటే యాకోబు ఏమని రాస్తున్నాడు అంటే, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక అనే మాట ఇక్కడ వాడుతున్నాడు. ಯಾಕೋಬನು ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ, ನನ್ನ ಪ್ರಿಯ ಸಹೋದರರೇ, ನೀವು ಈ ಸಂಗತಿಯನ್ನು ಬಲ್ಲವರಾಗಿರುವುದರಿಂದ. వీరికి ఎట్లా ఈ సంగతి లేక ఈ సంగతులు తెలిసాయి? ಅವರಿಗೆ ಹೇಗೆ ಈ ಸಂಗತಿಗಳು ತಿಳಿಯಲ್ಪಟ್ಟಿವೆ? వీరందరూ ఎవరు? ಇವರೆಲ್ಲರೂ ಯಾರು? మొదటి అధ్యాయం మొదటి వచనంలో చూస్తే, ಮೊದಲನೇ ಅಧ್ಯಾಯ ಮೊದಲನೇ ವಚನದಲ್ಲಿ ನಾವು ನೋಡುವುದಾದರೆ, వీరందరూ కూడా అన్య దేశముల యందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారు అని మనం చూస్తాం. ಇವರೆಲ್ಲರೂ ಕೂಡ ಅನ್ಯ ದೇಶಗಳಲ್ಲಿ ಚೆದರಿರುವಂತಹ ಇಸ್ರಾಯೇಲರ 12 ಕುಲದವರಾಗಿದ್ದಾರೆ. అంటే నాకేమి అర్థమైంది అని అంటే, ಇದರ ಮುಖಾಂತರ ನನಗೇನು ಅರ್ಥವಾಗಿದೆ ಎಂದರೆ, ఇద్దరు ముఖాంతరం కాదు, నాకేం అర్థమైందంటే, ನನಗೇನು ಅರ್ಥವಾಯಿತೆಂದರೆ, పెంతెకోస్తు దినాన అపోస్తుల కార్యములు 2వ అధ్యాయములో పేతురు దేవుని వాక్యము సువార్తను బోధిస్తూ వచ్చాడు. ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳ 2ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಪೇತ್ರನು ಪೆಂತೆಕೋಸ್ತ ದಿನದಲ್ಲಿ ಸುವಾರ್ತೆಯನ್ನು ಪ್ರಕಟಿಸುತ್ತಾ ಬಂದನು. వారందరూ అంటే అక్కడ చేరి వచ్చిన వారు అనేక దేశముల నుండి వచ్చినట్లుగా మనము చూస్తాము. ಅಲ್ಲಿ ಕೂಡಿ ಬಂದಂತವರೆಲ್ಲರೂ ಕೂಡ ಅನೇಕ ದೇಶಗಳಿಂದ ಕೂಡಿ ಬಂದಂತವರಾಗಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. అనేక దేశాల నుండి వచ్చారు. ಅವರು ಅನೇಕ ದೇಶಗಳಿಂದ ಕೂಡಿ ಬಂದಿದ್ದಾರೆ. అంటే దాదాపు 13 దేశముల నుండి పెంతెకోస్తు దినాన యెరూషలేముకు వచ్చారు అని మనం చూస్తాం. ಹೆಚ್ಚು ಕಮ್ಮಿ 14 ದೇಶಗಳಿಂದ ಪೆಂತೆಕೋಸ್ತ ದಿನದಂದು ಅಲ್ಲಿಗೆ ಕೂಡಿ ಬಂದರೆಂಬುದಾಗಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. 13 దేశాల నుండి 13 ದೇಶಗಳೆಂಬುದಾಗಿ. వీరందరూ యూదులే, ఇశ్రాయేలీయులే, వేరే వేరే దేశాల్లో ఉండి వారు వచ్చారు. ಇವರೆಲ್ಲರೂ ಯೂದರೇ, ಇಸ್ರಾಯೇಲರಾಗಿ ಬೇರೆ ಬೇರೆ ದೇಶಗಳಲ್ಲಿ ಇದ್ದಂತವರಾಗಿ ಅಲ್ಲಿಗೆ ಕೂಡಿ ಬಂದರು. తర్వాత వాళ్ళు సువార్త విన్న వాళ్ళు రక్షణ పొందారు. రక్షణ పొందినటువంటి వారు కొంతమంది ఏమో యెరూషలేములోనే ఉండిపోయారు, కొంతమంది వారి వారి స్థలాలకు వెళ్ళిపోయారు. ಸುವಾರ್ತೆಯನ್ನು ಕೇಳಿ ರಕ್ಷಣೆಯನ್ನು ಹೊಂದಿದಂತವರಲ್ಲಿ ಕೆಲವರು ಯೆರೂಷಲೇಮಿನಲ್ಲೇ ಇದ್ದರು, ಕೆಲವರು ಅವರವರ ಸ್ವಸ್ಥಳಗಳಿಗೆ ಹೋದರು. ఆ యెరూషలేములో ఉన్నటువంటి వారు 42వ వచనం అంటే 2:42వ వచనం ప్రకారము వారు అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉంటూ వచ్చారు. 2ನೇ ಅಧ್ಯಾಯ 42ನೇ ವಚನದ ಪ್ರಕಾರ ಇವರು ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆಯನ್ನು ಕೇಳುವುದರಲ್ಲಿಯೂ ಸಹೋದರ ಅನ್ಯೋನ್ಯತೆಯಲ್ಲಿಯೂ ರೊಟ್ಟಿ ಮುರಿಯುವುದರಲ್ಲಿಯೂ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿಯೂ ನಿರತರಾಗಿದ್ದರು. 6వ అధ్యాయం మొదటి వచనములో 6ನೇ ಅಧ್ಯಾಯ ಮೊದಲನೇ ವಚನದಲ್ಲಿ, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరిస్తూ వచ్చింది అని మనం చూస్తాం. ಆ ದಿನಗಳಲ್ಲಿ ಶಿಷ್ಯರ ಸಂಖ್ಯೆಯು ಹೆಚ್ಚುತ್ತಾ ಬಂದಿತೆಂಬುದಾಗಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. 8వ అధ్యాయం మొదటి వచనంలో ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. 8ನೇ ಅಧ್ಯಾಯ ಮೊದಲನೇ ವಚನದಲ್ಲಿ ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ, ಆ ದಿವಸದಲ್ಲಿ ಯೆರೂಷಲೇಮಿನಲ್ಲಿದ್ದ ಸಭೆಗೆ ದೊಡ್ಡ ಹಿಂಸೆ ಉಂಟಾಯಿತು. ಅಪೊಸ್ತಲರು ಹೊರತಾಗಿ ಎಲ್ಲರೂ ಯೂದಾಯ ಸಮರಯ ಸೀಮೆಗಳಲ್ಲಿ చెదరి ಹೋದರು. కాబట్టి వీరందరూ ఎవరయ్యారంటే చెదిరిపోయినటువంటి ప్రజలు అని మనం చూస్తాము. ಇವರೆಲ್ಲರೂ ಕೂಡ చెదరి ಹೋದಂತಹ ಪ್ರಜೆಗಳಾಗಿದ್ದಾರೆ. యాకోబు చెదిరి ఉన్నటువంటి ప్రజలకు రాస్తాడు, ಯಾಕೋಬನು చెదరి ಹೋದ ಪ್ರಜೆಗಳಿಗೆ ಬರೆಯುತ್ತಾನೆ. పేతురు కూడా చెదిరి ఉన్నటువంటి ప్రజలకు వ్రాస్తున్నట్లుగా మనం చూస్తాము. ಪೇತ್ರನು ಕೂಡ చెదరి ಹೋದಂತ ಪ್ರಜೆಗಳಿಗೆ ಬರೆಯುವುದ ಹಾಗೆ ನಾವು చూడండి, ನೋಡುತ್ತೇವೆ. 1వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో 1ನೇ ಪೇತ್ರ 1ನೇ ಅಧ್ಯಾಯ 2ನೇ ವಚನದಲ್ಲಿ ನೋಡುವುದಾದ್ರೆ, పొంతు, గలతియా, కప్పదొకియా, ఆసియా, బితూనియా అనే దేశంలో యందు చెదిరిన వారిలో అనే మాట అక్కడ రాయబడిట మనం చూస్తాము. ಗಲಾತ್ಯ, ಕಪದೋಕಿಯಾ, ಆಸ್ಯಾ, ಪಿತೋನಿಯಾ ಎಂಬ ಸೀಮೆಗಳಲ್ಲಿ చెదరిರುವಂತಹ ಪ್ರವಾಸಿಗಳಾದ ದೇವ ಜನರಿಗೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. వారందరూ కూడా దేవుని వాక్యమును విన్నటువంటి వారే. ಇವರೆಲ್ಲರೂ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳಿದಂತವರಾಗಿದ್ದಾರೆ. అపోస్తులైనటువంటి వారు దేవుని వాక్యమును బోధించినప్పుడు వారు ఆ వాక్యమును విన్నవారే. ಅಪೊಸ್ತಲರಾದಂತವರು ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಬೋಧಿಸಿದಾಗ ಇವರೆಲ್ಲರೂ ಆ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳಿದಂತವರಾಗಿದ್ದಾರೆ. కాబట్టి
మీరు ఈ సంగతి ఎరుగుదురు అని చెప్తూ ఉంటున్నాడు. ಆದ್ದರಿಂದ ಆತನು ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ, ನೀವು ಈ ಸಂಗತಿಯನ್ನು ಅರಿತಿದ್ದೀರಿ ಎಂಬುದಾಗಿ. తర్వాత పాత నిబంధనలో కూడా వ్రాయబడినటువంటి వాక్యమంతా వారు ఎరిగి ఉన్నారు. ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿರುವಂತಹ ವಾಕ್ಯವನ್ನೆಲ್ಲ ಕೂಡ ಅವರು ಅರಿತಂತವರಾಗಿದ್ದಾರೆ. సువార్తల్లో వ్రాయబడిన మాటలు వాళ్ళు ఎరిగి ఉన్నారు. ಸುವಾರ್ತೆಯಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟ ಮಾತುಗಳನ್ನು ಅರಿತಂತವರಾಗಿದ್ದಾರೆ. కాబట్టి వాళ్ళకి ఏమి తెలియనిది ఏమి కాదు, ఎరగనిది ఏమి కాదు. ಅವರು ತಿಳಿಯದೇ ಇರುವಂತದ್ದು, ಅರಿಯದೇ ಇರುವಂತದ್ದು ಏನೂ ಇಲ್ಲ. కాబట్టి వారు ఎట్లా ఎరిగినారు అని మనం కానీ చూస్తే, ಅವರು ಹೇಗೆ ಅರಿತುಕೊಂಡಿರುವುದಾಗಿ ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ, మామూలుగా చెప్పాలంటే రెండు రీతిలుగా మనం ఎరగగలము. ಸಾಮಾನ್ಯವಾಗಿ ಹೇಳಬೇಕೆಂದ್ರೆ ನಾವು ಎರಡು ವಿಧಾನದಲ್ಲಿ ಅರಿತುಕೊಳ್ಳಬಹುದು. మనము కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం మనం చదివితే, ಕೀರ್ತನೆಗಳು 78ನೇ ಅಧ್ಯಾಯವನ್ನು ನಾವು ಓದುವುದಾದ್ರೆ అక్కడ మనకు అర్థమయ్యేది ఏంటి? ಅಲ್ಲಿ ನಮಗೆ ಅರ್ಥವಾಗುವುದೇನು? 78వ అధ్యాయం మొదటి వచనము. 78ನೇ ಅಧ್ಯಾಯ ಮೊದಲನೇ ವಚನ. నేను నోరు తెరచి, అంటే ఇక్కడ ఆసాపు రాస్తున్నాడు, నా జనులారా నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. ನನ್ನ ಜನರೇ ನನ್ನ ಉಪದೇಶಕ್ಕೆ ಕಿವಿಗೊಡಿರಿ, ನನ್ನ ನುಡಿಗಳನ್ನು లాలిసిరి. పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజేతును. ఆ పూర్వకాలದ గూఢార్థಗಳನ್ನು ಹೊರಪಡಿಸುವೆನು. చూడండి, అక్కడ 3వ వచనంలో అంటున్నాడు, మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. 3ನೇ ವಚನದಲ್ಲಿ ನೋಡುವುದಾದ್ರೆ, ನಾವು ನಮ್ಮ ಹಿರಿಯರ ಬಾಯಿಂದಲೇ ತಿಳಿದ ಸಂಗತಿಗಳನ್ನು ಅವರ ಸಂತಾನದವರಿಗೆ ಮರೆಯಾದ ಯೆಹೋವನ సంతానದವರಿಗೆ ಮರೆ ಮಾಡದೆ ಎನ್ನುವಂತ ಮಾತು ನಾವಿಲ್ಲಿ ನೋಡುತ್ತಿದ್ದೇವೆ. బాగా చదువు, మొత్తం చదువు. అక్కడ చూడు, మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. ನಾವು ನಮ್ಮ ಹಿರಿಯರ ಬಾಯಿಂದಲೇ ತಿಳಿದ ಸಂಗತಿಗಳನ್ನು ಅವರ ಸಂತಾನದವರಿಗೆ ಮರೆ ಮಾಡದೆ ఏం చేస్తారంట? చెప్పెదను అని అంటున్నాడు. ಹೇಳುತ್ತೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದೆ. చూడండి 4వ వచనంలో, 4ನೇ ವಚನದಲ್ಲಿ, వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము అని అంటాడు. ನಾವು ಅವುಗಳನ್ನು ಅವರ మక్కಳಿಗೆ ಹೇಳುತ್ತೇವೆ ಎಂಬುದಾಗಿದೆ. అంటే ఇది ఎట్లా ఉంది అని అంటే, ఒక జనరేషన్ నుండి ఇంకొక జనరేషన్కి ఇక్కడ దేవుని మాటలు పాస్ ఆన్ అవుతున్నవి. ಒಂದು ತಲೆಮಾರಿನಿಂದ ಇನ್ನೊಂದು ತಲೆಮಾರಿಗೆ ದೇವರ ಮಾತುಗಳು ಅಲ್ಲಿ బదలాగుతా ಹೋಗುತ್ತಾ ಇವೆ. మనము దేవుని వాక్యమును రెండు విధాలుగా మనము ఎరుగుదుము. ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಎರಡು ವಿಧಾನದಲ್ಲಿ ನಾವು ಅರ್ಥಕೊಳ್ಳಬಹುದು. ఒకటి మనం వింటాము, ಮೊದಲನೇದಾಗಿ ಒಂದು ನಾವು ಕೇಳುತ್ತೇವೆ. రెండవదిగా మనము అనుభవముతో ఎరుగుతాము. ಎರಡನೇದಾಗಿ ಅನುಭವದಿಂದ ತಿಳಿದುಕೊಳ್ಳುತ್ತೇವೆ. ఇప్పుడు ఉదాహరణంగా, ಈಗ ಉದಾಹರಣೆಯಾಗಿ మనందరము కూడా ఒక సహవాసంలో ఉన్నాం. ನಾವೆಲ್ಲರೂ ಒಂದೇ ಸಹವಾಸದಲ್ಲಿದ್ದೇವೆ. మామూలుగా ఎబ్రోన్ సహవాసము అని అంటారు. ಮಾಮೂಲಾಗಿ ಹೆಬ್ರೋನ್ ಸಹವಾಸ ಅನ್ನುತ್ತಾರೆ. అది కూడా తెలియని వాళ్ళు ఏమంటారు అని అంటే, దైవజనుడు భక్సింగ్ గారి సహవాసము అని అంటారు. ಅದು ಕೂಡ ತಿಳಿದಂತವ್ರು ಏನಂತಾರೆ ಅಂದ್ರೆ, దైవజనರಾದಂತ భక్సింగ్ ಅವರ సహవాಸ ಅನ್ನುತ್ತಾರೆ. ఇప్పుడు ఆ కాలంలో జరిగిన విషయాలు మనకి ఎవరికి తెలియవు. ಆ ಕಾಲದಲ್ಲಿ ನಡೆದ ವಿಷಯಗಳು ನಮಗೆ ಯಾರಿಗೂ ಗೊತ್ತಿಲ್ಲ. ఎవరికైనా తెలుసా? ಯಾರಿಗಾದ್ರೂ ಗೊತ್ತಿವೆಯಾ? మనం అక్కడ ఉంటిమా? ಆಗ ನಾವಿದ್ದೇವಾ? ఎవరు ఉండలేదు కదా. ಯಾರು ಇರಲಿಲ್ಲ. జోషామకు ఆయన వచ్చారంట, ಅವರು ಜೋಷಮಗೆ ಬಂದರಂತೆ, అక్కడ సేవ ఆరంభించారంట, ಅಲ್ಲಿ ಅವರು ಸೇವೆಯನ್ನು ಆರಂಭಿಸಿದ್ರಂತೆ. అక్కడ నుండి హైదరాబాద్కు వచ్చారంట, ಅಲ್ಲಿಂದ ಅವರು ಹೈದರಾಬಾದಿಗೆ ಬಂದರಂತೆ. అక్కడ నుండి ప్రపంచం అంతటికి కూడా తిరిగి సువార్త చెప్పారంట, వాక్యం ప్రకటించారంట. ಅಲ್ಲಿಂದ ಅವರು ಪ್ರಪಂಚದೆಲ್ಲೆಡೆ ಸುತ್ತಾಡಿ ಸುವಾರ್ತೆಯನ್ನು ವಾಕ್ಯವನ್ನು ಪ್ರಕಟಿಸಿದರಂತೆ. అంట 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 అంటే అర్థం ఏంటి? ಅಂತೆ ಅಂತೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವುದಾದ್ರೆ ಅರ್ಥವೇನು? ఎవరో మనకు తెలియచేశారు, ಯಾರೋ ನಮಗೆ ತಿಳಿಯಪಡಿಸಿದ್ದಾರೆ. కాబట్టి ఒక తరము నుండి ఇంకొక తరానికి ఈ వాక్యము కావచ్చు, దైవ క్రమము కావచ్చు, సంఘములో సహవాసంలో జరిగిన విషయాలు మనము చెప్పాలి. ಒಂದು ತಲೆಮಾರಿನಿಂದ ಇನ್ನೊಂದು ತಲೆಮಾರಿಗೆ ವಾಕ್ಯವನ್ನಾಗಿರಬಹುದು, ದೈವ ಸಹವಾಸವಾಗಿರಬಹುದು, ಸಭೆಯಲ್ಲಿ ನಡೆದಂತ ವಿಷಯಗಳನ್ನಾಗಿರಬಹುದು ನಾವು ಹೇಳುವಂತವರಾಗಿರಬೇಕು. మన కుటుంబాల్లో కూడా ఈ అభ్యాసం మనం చేసుకోవాలా. ನಮ್ಮ కుటుంబದಲ್ಲಿ ಕೂಡ ಈ ಒಂದು ಅಭ್ಯಾಸಗಳನ್ನು ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. చూడండి, చాలా కుటుంబాల్లో సెకండ్ జనరేషన్ క్రైస్తవులు లేరు. ಅನೇಕ కుటుంబಗಳಲ್ಲಿ ಎರಡನೇ ತಲೆಮಾರಿನ ಕ್ರೈಸ್ತವರಿಲ್ಲ. ఎందుకు? ಯಾಕೆ? అది మొదటి తరం వారిలోనే ఉండిపోయింది. ಅದು ಮೊದಲನೇ ತಲೆಮಾರಿನವರಲ್ಲೇ ಇದೆ. ఈ రోజు ప్రపంచం అంతటా చాలా మంది క్రైస్తవులు ఏమంటున్నారంటే, చిన్న వయసులోనే వారికి భక్తి విషయాలు మనం చెప్పాలనా. ಅನೇಕ ಜನರು ಕ್ರೈಸ್ತವ ಕುಟುಂಬಗಳಲ್ಲಿ ಈ ಲೋಕದಲ್ಲಿ ಏನನ್ನುತ್ತಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ, ಚಿಕ್ಕ ವಯಸ್ಸಿನಲ್ಲಿಯೇ ಅವರಿಗೆ ಭಕ್ತಿಯ ಒಂದು ಮರ್ಮಗಳನ್ನು ತಿಳಿಸಬೇಕಾ. పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఏంటంటే, ಪಾಶ್ಚಾತ್ಯ ದೇಶಗಳಲ್ಲಿ ಅವರು ಮಾತನಾಡಿಕೊಳ್ಳುವ ಮಾತುಗಳೇನೆಂದರೆ, ఇంత చిన్న వయసులో వారికి
ఈ బైబిల్లోని విషయాలు మనం చెప్పాలనా? ಈ ಚಿಕ್ಕ ವಯಸ್ಸಿನಲ್ಲಿ ಅವರಿಗೆ ನಾವು ಈ ಬೈಬಲ್ ಅಲ್ಲಿ ಇರುವಂತಹ ವಿಷಯಗಳನ್ನು ಹೇಳಬೇಕಾ? ఇంత చిన్న వయసులో వాళ్ళకు భక్తి అవసరమా? ಈ ಚಿಕ್ಕ ವಯಸ್ಸಿನಲ್ಲಿ ಅವರಿಗೆ ಭಕ್ತಿ ಅವಶ್ಯಕವಾ? నిజమే, ప్రతి ఒక్కరికి చిన్న వయసు నుండే భక్తి కావాలా. ನಿಜವಾಗಿ ಚಿಕ್ಕ ವಯಸ್ಸಿನಿಂದಲೇ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೆ ಭಕ್ತಿ ಬೇಕು. ఇప్పుడు మొక్క అనేది సరైన రీతిలో పెరగాల. ಸಸ್ಯ ಎನ್ನುವಂಥದ್ದು ಬಹಳ ಸರಿಯಾದ ವಿಧಾನದಲ್ಲಿ ಅದು ಬೆಳೆಯಬೇಕು. ప్రియమైన వారలారా, మన ఆత్మీయ జీవితంలో మన పిల్లల్ని మనం ఎందుకు పోగొట్టుకుంటున్నాము అని అంటే వాళ్ళకు ఈ భక్తి మార్గము, ఈ ఆత్మీయ మార్గము, ఈ దేవుని వాక్యము మనం సరిగా బోధించని కారణము చేత, నేర్పించని కారణము చేత. ಪ್ರೇರಣೆ ನಮ್ಮ ಮಕ್ಕಳನ್ನು ಯಾಕೆ ನಾವು ಹಾಳು ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತೇ ಇದ್ದೇವೆಂದರೆ ಈ ಭಕ್ತಿಯ ಮಾರ್ಗವನ್ನು, ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಸರಿಯಾದ ವಿಧಾನದಲ್ಲಿ ಅವರಿಗೆ ಹೇಳಿಕೊಡದೆ ಕಲಿಸಿಕೊಡದೆ ಇರುವುದರಿಂದ. అమెరికా లాంటి దేశాల్లో అంట పిల్లలు తప్పు చేస్తే కనీసము కొట్టకూడదంట. ಅಮೆರಿಕ ಅಂತ ದೇಶಗಳಲ್ಲಿ ಮಕ್ಕಳು ತಪ್ಪು ಮಾಡಿದರೂ ಕೂಡ ಹೊಡೆಯಬಾರದಂತೆ. వాళ్ళ టీచర్లు కూడా పిల్లలు తప్పు చేస్తే కొట్టకూడదంట. ಶಿಕ್ಷಕರು ಕೂಡ ಅವರು ತಪ್ಪು ಮಾಡಿದಾಗ ಹೊಡೆಯಬಾರದಂತೆ. వాళ్ళు ఎట్లా పెరుగుతారు చెప్పండి? ಇನ್ನು ಅವರು ಹೇಗೆ ಬೆಳೆಯುತ್ತಾರೆ ಹೇಳಿರಿ? ఎట్లా క్రమశిక్షణలో పెరుగుతారా వాళ్ళు? ಒಂದು ಕ್ರಮಶಿಕ್ಷಣೆಯಲ್ಲಿ ಬೆಳೆಯುತ್ತಾರಾ? బైబిల్ ఏమంటుంది? ಬೈಬಲ್ ಏನ್ ಹೇಳುತ್ತದೆ? బెత్తము వాడు అని అంటుంది. ಕೋಲನ್ನು ಬಳಸಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತದೆ. బైబిల్ ఏం చెప్తుంది? ಬೈಬಲ್ ಏನ್ ಹೇಳುತ್ತದೆ? వాళ్ళని క్రమశిక్షణలో పెంచాలా అని అంటుంది. ಅವರನ್ನು ಕ್ರಮಶಿಕ್ಷಣೆಯಲ್ಲಿ ಬೆಳೆಸಬೇಕೆಂಬುದಾಗಿ కాబట్టి ಹೇಳುತ್ತದೆ. బెత్తం వాడద్దు, వాళ్ళకు దేవుని విషయాలు చెప్పొద్దు, వాళ్ళకు దైవ క్రమం చెప్పొద్దు అని అంటే వాళ్ళు ఎట్లా పెరుగుతారు ఒకసారి మనం ఊహించుకోవచ్చు. ಮಕ್ಕಳ ವಿಷಯದಲ್ಲಿ ಭತ್ಯವನ್ನು ಉಪಯೋಗಿಸದೆ, ದೈವ ಕ್ರಮವನ್ನು ಹೇಳದೆ, ಅವರನ್ನು ಕ್ರಮಪಡಿಸದೆ ಇರುವುದಾದ್ರೆ ಅವರು ಹೇಗೆ ಬೆಳೆಯುತ್ತಾರೆ ಒಂದು ಸಾರಿ ಊಹಿಸಿಕೊಳ್ಳೋಣ. కాబట్టి మన సహవాసాల్లో కూడా ముందున్న ఆత్మీయత ఇప్పుడు కనపడడం లేదు. ನಮ್ಮ ಸಹವಾಸಗಳಲ್ಲಿ ಮುಂಚೆ ಇದ್ದಂತ ಆತ್ಮೀಯತೆ ಇಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ಕಾಣುತ್ತಿಲ್ಲ. ముందులాగా ఆత్మల సంపాదన ఇప్పుడు లేదు. ಮೊದಲಿನ ಹಾಗೆ ಆತ್ಮಗಳ ಸಂಪಾದನೆ ಈಗಿಲ್ಲ. ముందులాగా ఆ దైవ క్రమము, సంఘ క్రమము కనపడడం లేదు. ಮುಂಚೆ ಇದ್ದಂತ ದೈವ ಕ್ರಮವು, ಸಭೆಯ ಒಂದು ಕ್ರಮವು ಈಗ ಕಾಣುತ್ತಿಲ್ಲ. ఎందుకు? ಯಾಕೆ? ఆ తరములో నుండి వచ్చినటువంటి వారు ఆ క్రమము సరైన విధానంలో మనకు బోధించలేదు. కొన్నిసార్లు వాళ్ళు బోధించినా ఈ కాలానికి అది సరిపోతుందా, మీరున్న కాలం వేరే, మేమున్న కాలం వేరే అంటున్నారు. ಆ ಒಂದು ತರದಿಂದ ಬಂದಂತವರು ಈಗಿರುವಂತಹ ಒಂದು ತಲೆಮಾರಿನವರಿಗೆ ಆ ಒಂದು ಕ್ರಮಶಿಕ್ಷಣ ಬೋಧಿಸಬೇಕೆಂದ್ರೆ ಅದು ಸರಿ ಹೋಗುತ್ತದಾ? ನಾವಿದ್ದಂತ ತಲೆಮಾರು ಬೇರೆ, ಈಗ ನೀವಿರುವಂತ ತಲೆಮಾರು ಬೇರೆ ಎಂಬುದಾಗಿ ಅಂದುಕೊಳ್ಳುತ್ತಿದ್ದಾರೆ. ఏ తరములోనైనా దేవుడు దేవుడే. ಯಾವ ತಲೆಮಾರಿಗಾದರೂ ದೇವರು ದೇವರೇ. ఏ తరములోనైనా వాక్యము, బైబిలు అదే రీతిగా ఉంది. ಯಾವ ತಲೆಮಾರಿಗಾದರೂ ಬೈಬಲ್ ವಾಕ್ಯವು ಅದೇ ವಿಧವಾಗಿದೆ. కాబట్టి దేవుడు ఏకరీతిగా ఉన్నాడు, వాక్యం ఏ రీతిగా ఉంది. మారినది ఎవరయ్యానంటే మనమే. ದೇವರು ಏಕರೀತಿಯಾಗಿದ್ದಾನೆ, ದೇವರ ವಾಕ್ಯವು ಏಕರೀತಿಯಾಗಿದೆ, ಬದಲಾಗಿರುವಂತದ್ದು ನಾವೇ ಆಗಿದ್ದೇವೆ. కాబట్టి మనకు ఏదైతే సంగతులు తెలిసాయో ఆ సంగతులను మనం ఏం చేయాలనంటే ఇతరులకు మనం తెలియచెప్పాలా. ನಮಗೆ ಯಾವ ಸಂಗತಿಗಳು ತಿಳಿದಿವೆಯೋ ಆ ಒಂದು ಸಂಗತಿಗಳನ್ನು ಇತರರಿಗೆ ನಾವು ತಿಳಿಯಪಡಿಸುವಂತವರಾಗಿರಬೇಕು. మేము విన్న సంగతులు అని అంటున్నాడు. ನಾವು ಕೇಳಿದ ಸಂಗತಿಗಳನ್ನು ಅನ್ನುತ್ತಿದ್ದಾನೆ. ఇప్పుడు యెహోషువ గ్రంథంలోనికి మనం వస్తే, ಈಗ ಯೆಹೋಶುವನ ಗ್ರಂಥಕ್ಕೆ ನಾವು ಬರುವುದಾದ್ರೆ 23వ అధ్యాయంలో 23ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ అక్కడ ఏం రాయబడి ఉంది? ಅಲ್ಲೇನ್ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ? 23వ అధ్యాయం 14వ వచనము. 23ನೇ ಅಧ್ಯಾಯ 14ನೇ ವಚನ. యెహోషువ ఈ లోకాన్ని విడిచిపెట్టేదానికి ముందు ఇశ్రాయేలు ప్రజలను సమకూర్చి ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ಯೆಹೋಶುವನು ಈ ಲೋಕವನ್ನು ಬಿಡುವುದಕ್ಕಿಂತ ಮುಂಚಿತವಾಗಿ ಆ ಇಸ್ರಾಯೇಲ್ ಪ್ರಜೆಗಳನ್ನೆಲ್ಲ ಸಮಕೂಡಿಸಿ ಮಾತನ್ನು ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ. ఏమంటున్నాడు? ಏನನ್ನುತ್ತಿದ್ದಾನೆ? మీ దేవుడైన యెహోవా మీ విషయమే సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒకటి అయినను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు. ఆ మాట గమనించండి, మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు అని అంటాడు. ಅನುಭವ ಪೂರ್ವಕವಾಗಿ ಅರಿತಿದ್ದೀರಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ. కాబట్టి వాళ్ళు అనుభవిస్తూ వచ్చారు. ಅವರು ಅನುಭವಿಸುತ್ತಾ ಬಂದರು. మోషే కాలంలో ఉండినటువంటి ప్రజలు, ಮೋಶೆ ಕಾಲದಲ್ಲಿದ್ದಂತಹ ಪ್ರಜೆಗಳು ఎంతమంది ఇప్పుడు కానాన్లోనికి ప్రవేశించారంటే ఇద్దరే. ಎಷ್ಟು ಜನ ಈಗ ಕಾನಾನಿನೊಳಗೆ ಪ್ರವೇಶಿಸಿದ್ದಾರೆಂದರೆ ಇಬ್ಬರೇ. అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు ఇప్పుడు యెహోషువ? ಯೆಹೋಶುವನು ಯಾರೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡುತ್ತಿದ್ದಾನೆ? రెండవ జనరేషన్ వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ಎರಡನೇ ತಲೆಮಾರಿನವರೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡುತ್ತಿದ್ದಾನೆ. ఐగుప్తు నుండి వచ్చిన వారందరూ కూడా అరణ్యములోనే రాలిపోయారు. ಐಗುಪ್ತದಿಂದ ಹೊರಟು ಬಂದವರೆಲ್ಲರೂ ಕೂಡ ಒಂದು ಅರಣ್ಯದಲ್ಲಿಯೇ ಕೆಡವಲ್ಪಟ್ಟರು. వారి యొక్క పిల్లలు ఇప్పుడు కానాన్లోనికి ప్రవేశించారు. ಈಗ ಅವರ ಸಂತತಿಯಾದಂತ ಅವರ ಮಕ್ಕಳು ಕಾನಾನಿಗೆ ಪ್ರವೇಶಿಸಿದ್ದಾರೆ. వారికి నాయకుడు ఇప్పుడు యెహోషువ.
ಅವರಿಗೆ ನಾಯಕನು ಈಗ ಯೆಹೋಶುವನಾಗಿದ್ದಾನೆ. యెహోషువ కూడా ముసలోడైపోయాడు. ಯೆಹೋಶುವನು ಕೂಡ ಮುದುಕನಾಗಿದ್ದಾನೆ. యెహోషువ కూడా ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇదిగో నేను సర్వలోకల మార్గమున నేను వెళ్ళుచున్నాను, ఆయన మరణ దినం సమీపించినదని ఆయన ఎరుగును. ಯೆಹೋಶುವನು ಈ ವಿಧವಾಗಿ ಹೇಳುತ್ತಾನೆ, ಭೂಲೋಕದವರೆಲ್ಲರ ಹೋಗುವ ಮಾರ್ಗವನ್ನು ನಾನು ಈಗ ಅನುಸರಿಸಬೇಕು ಎಂಬುದಾಗಿ ಯೆಹೋಶುವನು ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ. ఈ మాటలు చెప్తూ తర్వాత మనం చూస్తాము అతడు కొంతకాలానికి మరణించినట్లుగా మనం చూస్తాము. ಈ ಮಾತುಗಳನ್ನು ಹೇಳುತ್ತಾ ಕೆಲವು ಕಾಲಕ್ಕೆ ಯೆಹೋಶುವನು ಮರಣಿಸಿದ ಹಾಗೆ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. అంటే అనుభవపూర్వకముగా మీరు ఎరుగుదురు అని అంటున్నాడు. ಅನುಭವ ಪೂರ್ವಕವಾಗಿ ನೀವು ಅರ್ಥಕೊಳ್ಳಬೇಕೆಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ. క్రైస్తవ జీవితము అనుభవముతో కూడినటువంటి జీవితం. ಕ್ರೈಸ್ತವ ಜೀವಿತ ಅನುಭವದಿಂದ ಕೂಡಿದಂತಹ ಜೀವಿತವಾಗಿದೆ. కేవలం విని మనం జీవించలేము, ಕೇವಲ ಕೇಳಿ ನಾವು ಜೀವಿಸಲಾರೆವು. కాబట్టి మనం విన్నదానంతటిని కూడా మనం అభ్యాసములో పెట్టుకోవాలి. ಕೇಳಿದ್ದೆಲ್ಲವನ್ನು ಕೂಡ ನಾವು ಅಭ್ಯಾಸದಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಳ್ಳಬೇಕು. దేవుని వాక్యము మనకు బోధించబడుతూ ఉన్నప్పుడు మనం వింటూ ఉంటాము, చదివేటప్పుడు దేవుని స్వరం మనం వింటూ ఉంటాము. దానిని ఏం చేయాలనంటే ఇక్కడ చెప్పబడినట్లుగా అనుభవములోనికి తెచ్చుకోవాలా. ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತಿರುವಾಗ ಕೇಳುತ್ತಾ ಇರುತ್ತೇವೆ, ಓದುತ್ತಾ ಇರುವಾಗ ದೇವರ ಸ್ವರವನ್ನು ಕೇಳುತ್ತಾ ಇರ್ತೇವೆ. ಆದರೆ ಹೇಳಲ್ಪಟ್ಟ ಹಾಗೆ ನಾವು ಅದನ್ನು ಅನುಭವದೊಳಗೆ ತಂದುಕೊಳ್ಳಬೇಕು. మనకు కేవలం జ్ఞానం మట్టుకు కాదు, మనకు అనుభవ జ్ఞానము కావాలి. ಕೇವಲ ನಮಗೆ ಜ್ಞಾನವು ಮಾತ್ರ ಸಾಕಾಗುವುದಿಲ್ಲ, ಅನುಭವ ಜ್ಞಾನವೂ ಬೇಕು. చూడండి 2వ పేతురు పత్రిక 2ನೇ ಪೇತ್ರನ ಬರೆದ ಪತ್ರಿಕೆ 1వ అధ్యాయం 3వ వచనములో 1ನೇ ಅಧ್ಯಾಯ 3ನೇ ವಚನದಲ್ಲಿ అక్కడ ఏమంటున్నాడు? ಅಲ್ಲೇನನ್ನುತ್ತಿದ್ದಾನೆ, తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకు భక్తికి కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున ನಮ್ಮನ್ನು ತನ್ನ ಪ್ರಭಾವದಿಂದಲೂ ಗುಣಾತಿಶಯದಿಂದಲೂ ಕರೆದ ದೇವರ ವಿಷಯವಾಗಿ ಯೇಸುವಿನ ದಿವ್ಯ ಶಕ್ತಿಯು ನಮಗೆ ಪರಿಜ್ಞಾನವನ್ನು ಕೊಟ್ಟದರಲ್ಲಿ ಜೀವಕ್ಕೂ ಶಕ್ತಿಗೂ ಬೇಕಾದದ್ದೆಲ್ಲವೂ దొరికితెందు బల్లెవస్టే. ఈ 3వ వచనములో పేతురు 2 సార్లు అనుభవ జ్ఞానము అని మాట్లాడుతున్నాడు. ఈ 3ನೇ వచనದಲ್ಲಿ ಪೇತ್ರನು 2 ಸಾರಿ ಅನುಭವ ಜ್ಞಾನದ ಕುರಿತಾಗಿ చూడండి, మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానము, ನಮ್ಮನ್ನು ಕರೆದಾತನ ಒಂದು ಪರಿಜ್ಞಾನ ಎಂಬುದಾಗಿ. రెండవదిగా దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసుక్రీస్తు గూర్చినట్టునైన అనుభవ జ్ఞానము. ದೇವರ ಕುರಿತಾದ ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕುರಿತಾದ ಅಂತ ಒಂದು ಪರಿಜ್ಞಾನ. ఏం కావాలంట మనకు? ನಮಗೇನು ಬೇಕಂತೆ? ಒಟ್ಟಿ ಜ್ಞಾನము కాదు, ಬರೇ ಜ್ಞಾನವು ಸಾಕಾಗುವುದಿಲ್ಲ. మనకి ఏం కావాలంట? ನಮಗೇನು ಬೇಕು? చెప్పండి, ఏం కావాలంట? ಏನು ಬೇಕು? అనుభవ జ్ఞానం. ಅನುಭವ ಜ್ಞಾನ ಬೇಕು. కాబట్టి మనము దేవుణ్ణి అనుభవించాలా. వి హావ్ టు ఎక్స్పీరియన్స్ గాడ్, వి హావ్ టు ఎక్స్పీరియన్స్ క్రైస్ట్. ನಾವು ದೇವರನ್ನು ಅನುಭವಿಸುವಂತವರಾಗಿರಬೇಕು. భక్తి ఎట్లా ఉంటుంది అని అంటే, లోక సంబంధమైన భక్తి ఏమి అనుభవంతో ఉండదు. లోక సంబంధವಾದಂತ భక్తియు అనుభవದಿಂದ కూడిರುವುದಿಲ್ಲ. చూడండి, దేవుడు మనల్ని ప్రేమించాడు, మనం ఆయనను ప్రేమించాల, అనుభవం అన్నమాట. దేవుడు నಮ್ಮನ್ನು ಪ್ರೀತಿಸಿದ್ದಾನೆ, ಆದ್ದರಿಂದ ನಾವು ಆತನನ್ನು ಪ್ರೀತಿಸಲೇಬೇಕು, ಅದು ಅನುಭವ. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఇతరులను మనం ప్రేమించాల, అనుభవం అన్నమాట. దేవుడు నಮ್ಮನ್ನು ಪ್ರೀತಿಸುವುದರಿಂದ ಇತರರನ್ನು ನಾವು ಪ್ರೀತಿಸಬೇಕು, ಅದು ಅನುಭವ. దేవుడు మనల్ని క్షమించాడు కాబట్టి మనం ఇతరులను క్షమించాల, అనుభవం అన్నమాట. దేవుడు ನಮ್ಮನ್ನು ಕ್ಷಮಿಸಿದ್ದರಿಂದ ನಾವು ಇತರರನ್ನು ಕ್ಷಮಿಸಬೇಕು, ಅದು ಅನುಭವವಾಗಿದೆ. కాబట్టి బైబిల్ అంతా కూడా మనకు నేర్పించేది ఏమిటి అని అంటే, అనుభవ జ్ఞానము. దేవుణ్ణి మనం అనుభవించాలా, వాక్యమును మనం అనుభవించాలా అని ఇక్కడ చెప్పబడతా ఉంది. ಬೈಬಲ್ ಎಲ್ಲ ನಮಗೆ ಕಲಿಸುತ್ತಿರುವ ವಿಷಯವೇನೆಂದರೆ, ದೇವರನ್ನು ನಾವು ಅನುಭವಿಸಬೇಕು, ದೇವರ ಜ್ಞಾನವನ್ನು ವಾಕ್ಯವನ್ನು ಅನುಭವಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾ ಇದೆ. ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా, మీ పిల్లలను కూర్చోబెట్టుకొని దేవుని విషయాలను మీరు చెప్పండి. ప్రియవాదంత ತಂದೆ ತಾಯಿಗಳೇ, ನೀವು ನಿಮ್ಮ ಮಕ್ಕಳನ್ನು ನಿಮ್ಮ ಜೊತೆಗೆ ಕೂರಿಸಿಕೊಂಡು ದೇವರ ವಿಷಯಗಳನ್ನು ಅವರಿಗೆ ಹೇಳಿರಿ. మన కుటుంబాల్లో తిమోతిలు కనబడడం లేదు. ನಮ್ಮ కుటుంబಗಳಲ್ಲಿ తిమోతి ಅಂತವರು కాಣುತ್ತಿಲ್ಲ. కారణం ఏమిటి? కారణమేನು? తిమోతి వాళ్ళ నాన్న ఏం క్రైస్తవుడేం కాదు. తిమోతిಯ ತಂದೆ ಕ್ರೈಸ್ತವನಲ್ಲ. తిమోతి వాళ్ళ నాన్న ఆయన ఒక అన్యుడు. తిమోతిಯ ತಂದೆ ಒಬ್ಬ ಅನ್ಯನು. అయితే తల్లిలో ఆ విశ్వాసం ఉంది, అవ్వలో కూడా ఆ విశ్వాసం ఉంది. ఆ తిమోతిಯ ತಾಯಿ ಮತ್ತೆ అజ్జిಯಲ್ಲಿ ఆ ಒಂದು విశ్వాసವಿದೆ. ఇది ఎట్లా వచ్చిందంట? ఇది ಹೇಗೆ ಬಂದಿತು? అవ్వ నుండి అమ్మలోనికి వచ్చింది, అమ్మ నుండి కుమారునిలోనికి వచ్చింది. అజ్జిಯಿಂದ ತಾಯಿಯೊಳಗೆ ಬಂದಿತು, ತಾಯಿಯೊಳಗಿಂದ ಮಗನಿಗೆ ಬಂದಿತು. అవ్వ ఏం అనుభవించిందో కుమార్తెకు చెప్తూ వచ్చింది. ತಾಯಿ ಏನು అజ్జి ಏನನ್ನು ಅನುಭವಿಸಿದಳು ಅದನ್ನು మగలిಗೆ ಹೇಳಿದಳು. ఆ కుమార్తె ఏమైతే అనుభవించిందో దానిని కుమారునికి చెప్తూ వచ్చింది. మగಳು ಏನನ್ನು ಅನುಭವಿಸಿದಳು ಅದನ್ನು ತನ್ನ ಮಗನಿಗೆ ಹೇಳುತ್ತಾ ಬಂದಳು. చూడండి, మన క్రైస్తవ జీవితము
మనము అనుభవిస్తూ అనుభవపూర్వకంగా మనం కానీ జీవిస్తే తప్పకుండా పిల్లల్లో కార్యం జరుగుతుంది. ನಾವು ನಮ್ಮ ಕ್ರೈಸ್ತವ ಜೀವಿತವನ್ನು ಅನುಭವಿಸುತ್ತಾ ಅನುಭವಪೂರ್ವಕವಾಗಿ ಜೀವಿಸುವುದಾದರೆ ಅದು ಮಕ್ಕಳಲ್ಲಿ ಕೂಡ ಕಾರ್ಯ ನಡೆಯುತ್ತದೆ. కాబట్టి ఈ రెండవ జనరేషన్ వాళ్ళకు యెహోషువ చెప్తూ ఉన్నటువంటి మాట ఏమిటి అని అంటే, దేవుడు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ఒకటి కూడా తప్పిపోలేదు. ಆ ಎರಡನೇ ತಲೆಮಾರಿನವರಿಗೆ ಯೆಹೋಶುವನು ಹೇಳುತ್ತಿರುವಂತಹ ಮಾತೇನೆಂದರೆ, ದೇವರು ತಾನು ಕೊಟ್ಟ ವಾಗ್ದಾನಗಳಲ್ಲಿ ಒಂದನ್ನು ಕೂಡ ತಪ್ಪಿ ಹೋಗಿಲ್ಲ. అరణ్యంలో వారి యొక్క జర్నీ ఆరంభమైనప్పటి నుండి, అంటే ఐగుప్తులో వాళ్ళ యొక్క జర్నీ ఆరంభమైనప్పటి నుండి, ಐಗುಪ್ತದಿಂದ ಅವರ ಪ್ರಯಾಣವು ಆರಂಭವಾದಾಗಿನಿಂದಲೂ ಕೂಡ దేవుని యొక్క అదృశ్య హస్తమును వాళ్ళు అనుభవిస్తూ వచ్చారు. ದೇವರ ಒಂದು ಅದೃಶ್ಯವಾದಂತಹ ಹಸ್ತವನ್ನು ಅನುಭವಿಸುತ್ತಾ ಬಂದರು. దేవుడు ఏ రీతిగా వాళ్ళని విమోచించాడో, ದೇವರು ಅವರನ್ನು ಯಾವ ವಿಧವಾಗಿ ವಿಮೋಚಿಸಿದನು, దేవుడు ఏ రీతిగా ఆ ఒక్క ఏమంటారు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి వాళ్ళని పొడి నేలపైన నడిపించాడో, ದೇವರು ಈ ಕೆಂಪು ಸಮುದ್ರವನ್ನು ವಿಭಾಗವಾಗಿ ಮಾಡಿ ಒಣ ನೆಲದಲ್ಲಿ ಅವರನ್ನು ಹೇಗೆ ನಡೆಸಿದನು, ఏ రీతిగా దేవుడు 40 సంవత్సరాలు మన్నాను కురిపించాడో, ಯಾವ ವಿಧವಾಗಿ ದೇವರು ಅವರಿಗೆ ಮನ್ನವನ್ನು 40 ವರ್ಷಗಳ ಕಾಲ ఏ రీతిగా అరణ్యంలో వాళ్ళకు నీళ్ళు ఇస్తూ వచ్చాడో, ಯಾವ ವಿಧವಾಗಿ ಅರಣ್ಯದಲ್ಲಿ ಅವರಿಗೆ ನೀರನ್ನು ಕೊಡ್ತಾ ಬಂದನು, ఏ రీతిగా వాళ్ళ పక్షంగా పోరాడి జయమునిస్తూ వచ్చాడో, ದೇವರು ಯಾವ ವಿಧವಾಗಿ ಅವರ ಪಕ್ಷವಾಗಿ ಹೋರಾಡಿ ಜಯವನ್ನು ಕೊಡ್ತಾ ಬಂದನು. చూడండి, వాళ్ళంతా కూడా కనులారా చూచారు. ಅವರೆಲ್ಲರೂ ಇದೆಲ್ಲವನ್ನು ಕೂಡ ಕಣ್ಣಾರೆ ನೋಡುತ್ತಾ వాళ్ళు మన్నా భుజించలేదా? ಅವರು ಮನ್ನವನ್ನು ಭುಜಿಸಲಿಲ್ಲವಾ? వాళ్ళు నీళ్లు త్రాగలేదా? ಅವರು ನೀರನ್ನು ಕುಡಿಯಲಿಲ್ಲವಾ? వాళ్ళు మాంసం తినలేదా? ಅವರು ಮಾಂಸವನ್ನು ತಿಂದಿಲ್ಲವಾ? వాళ్ళ వస్త్రాలు పాతగిల్లేదంటనే, ಅವರ ವಸ್ತ್ರಗಳು ಹಳೆಯವಾಗಲಿಲ್ಲ, వాళ్ళ కాలు వాయలేదంటనే, ಅವರ ಕಾಲುಗಳು ಬಾವು ಬರಲಿಲ್ಲ. ఎన్ని అనుభవాలు ఉన్నాయి వాళ్ళకు. ಓ, ಅವರಲ್ಲಿ ಎಷ್ಟು ಅನುಭವಗಳಿವೆ చూశారా? ನೋಡಿದ್ದೀರಾ? మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదురు అని అంటాడు. ನೀವು ಅನುಭವಪೂರ್ವಕವಾಗಿ ತಿಳಿದುಕೊಳ್ಳುವಿರಿ ಎಂಬುದಾಗಿ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ದೇವರ ಮಕ್ಕಳೇ, మనము కూడా దేవుని కార్యాలను అనుభవించాలా. అనుభవపూర్వకంగా మనం ఏమైతే అనుభవిస్తామో దానినే మన పిల్లలకు కూడా మనం చెప్పుకోవాలి. ಪ್ರಿಯವಾದಂತಹ ದೇವರ ಮಕ್ಕಳೇ, ನಾವು ದೇವರ ಕಾರ್ಯಗಳನ್ನು ಅನುಭವಿಸಬೇಕು. ಅನುಭವ ಪೂರ್ವಕವಾಗಿ ಅದನ್ನೇ ನಾವು ನಮ್ಮ ಮಕ್ಕಳಿಗೆ ಹೇಳುವಂತವರಾಗಿರಬೇಕು. నీకు ఏది అనుభవం లేదు దాన్ని ఇతరులకు చెప్పలేవు. ನಿನಗೆ ಯಾವ ಅನುಭವ ಇಲ್ಲವೋ ಅದನ್ನು ಇತರರಿಗೆ ಹೇಳಲಿಕ್ಕಾಗುವುದಿಲ್ಲ. ఇప్పుడు దావీదు తనతో ఉన్నటువంటి వాళ్ళతో ఏమంటున్నాడంటే, నేను యెహోవాను రుచి చూచి ఎరిగి తిని అని అన్నాడు. దావీದನು ತನ್ನೊಟ್ಟಿಗಿರುವಂತವರಿಗೆ ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ, ನಾನು ಯೆಹೋವನನ್ನು ರುಚಿ ನೋಡಿ ತಿಳಿದುಕೊಂಡೇನೆ ಎಂಬುದಾಗಿ. నేను దేవుణ్ణి రుచి చూచాను, ನಾನು ದೇವರನ್ನು ರುಚಿ ನೋಡಿದ್ದೇನೆ, దేవుణ్ణి నేను అనుభవించాను. ದೇವರನ್ನು ನಾನು ಅನುಭವಿಸಿದ್ದೇನೆ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ದೇವರ మಕ್ಕಳೇ, ఆయన రుచి చూడాలా మనం. ಆತನನ್ನು ನಾವು ರುಚಿ ನೋಡಬೇಕು. ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన కనికరాలు మన వ్యక్తిగతంగా అనుభవించిన వాళ్ళమై ఉండాలా. ಆತನ ಪ್ರೀತಿ, ಆತನ ಕೃಪೆ, ಆತನ ಒಂದು ಕನಿಕರವನ್ನು ನಾವು ವೈಯಕ್ತಿಕವಾಗಿ ಅನುಭವಿಸುವಂತವರಾಗಿರಬೇಕು. కేవలము మెదడులో ఉన్నటువంటి మాటలను మనం ఎవరికి చెప్పకూడదు. ಕೇವಲ ಮೆದುಳಿನಲ್ಲಿರುವಂತಹ ಮಾತುಗಳನ್ನು ನಾವು ಯಾರಿಗೆ ಹೇಳಬಾರದು. ఇప్పుడు ఉదాహరణంగా, ಈಗ ಉದಾಹರಣೆಯಾಗಿ అబ్రహాము విశ్వాసం గురించి చెప్పాడు అని అంటే, ಅಬ್ರಹಾಮನು ವಿಶ್ವಾಸದ ಕುರಿತಾಗಿ ಹೇಳಿದ್ದಾನೆಂದರೆ, అబ్రహాము ఏమండి విశ్వాసమును బట్టి విధేయుడైతూ వచ్చాడు. అబ్రహామును విశ్వాసದಿಂದ విధేయనాಗುತ್ತಾ ಬಂದನು. అబ్రహాము విశ్వాసమును బట్టి తన ఒక దేశాన్ని విడిచి దేవుడు చూపించే దేశానికి వెళ్ళాడు. అబ్రహామును విశ్వాసದಿಂದ తన దేశವನ್ನು ಬಿಟ್ಟು ದೇವರು ತೋರಿಸುವ ದೇಶಕ್ಕೆ ಹೋದನು. విశ్వాసముతోనే కానానులోనికి ప్రవేశించాడు. విశ్వాసದಿಂದಲೇ ಕಾನಾನಿನೊಳಗೆ ಪ್ರವೇಶಿಸಿದನು. విశ్వాసము ద్వారానే అతను కుమారుని దేవుని నుండి పొందాడు. విశ్వాసದಿಂದಲೇ అబ్రహామును మగనನ್ನು దేవರಿಂದ పಡೆದನು. దేవుని పైన ప్రేమ, దేవుని పైన ఉన్నటువంటి విశ్వాసము పరీక్షకు లోనైనప్పుడు ఆ పరీక్షలో అతను పాస్ అయ్యాడు. ದೇವರ ಮೇಲೆ ಇರುವಂತಹ ಪ್ರೀತಿ, ವಿಶ್ವಾಸದಲ್ಲಿ ಆತನು ಪರೀಕ್ಷೆಗೊಳಗಾದಾಗ ಆ ಒಂದು ಪರೀಕ್ಷೆಯಲ್ಲಿ ಆತನು ಪಾಸ್ ಆದನು. తన కుమారుణ్ణి, ఒకగానొక కుమారుణ్ణి, ప్రేమించే కుమారుని కూడా ఇవ్వడానికి అతను సంసిద్ధుడయ్యాడు. ತನ್ನ ಏಕೈಕ ಕುಮಾರನು, ಒಬ್ಬನೇ ಮಗನಾಗಿರುವಂತಹ ಇಸಾಕನನ್ನು ದೇವರಿಗೆ ಕೊಡುವುದಕ್ಕಾಗಿ ಆತನು ಸಿದ್ಧನಾದನು. చూసారా? ನೋಡ್ತೀರಾ? ఇవన్నీ అనుభవాలు కావా? ಇವೆಲ್ಲವೂ ಅನುಭವವಲ್ಲವಾ? అనుభవాలు కావా? ಅನುಭವಗಳಲ್ಲವಾ? ಹೌದಾ? అనుభవాలు. ಇವೆಲ್ಲವೂ ಅನುಭವಗಳಾಗಿವೆ. ఇవేవి లేకుండా మనం ఏం చెప్తాం మన పిల్లలకి? ಇವೇನು ಇಲ್ಲದೆ ನಾವು ನಮ್ಮ ಮಕ್ಕಳಿಗೆ ಏನನ್ನು ಹೇಳುತ್ತೇವೆ? దేవుని ప్రేమించకుండా, ದೇವರನ್ನು ಪ್ರೀತಿಸದೆ, దేవుని మాట నమ్మకుండా, ದೇವರ ಮಾತನ್ನು ನಂಬದೆ, తర్వాత వాక్యమునకు విధేయత చూపించకుండా, ವಾಕ್ಯಕ್ಕೆ ನಾವು ವಿಧೇಯತೆಯನ್ನು ತೋರಿಸದೆ మనం ఏమని చెప్తాం మన పిల్లలకు? ನಾವು ನಮ್ಮ ಮಕ್ಕಳಿಗೆ ಏನೆಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತೇವೆ? సరే, మీరు అనుభవముతో ఎరుగుదురు, ನೀವು ಅನುಭವದಿಂದ ತಿಳಿದುಕೊಳ್ಳುವಿರಿ. కాబట్టి మనము కూడా అనుభవముతో ఎరిగి ఆ అనుభవాలను ఇతరులకు చెప్పాలా. ನಾವು ಕೂಡ ಅನುಭವದಿಂದ ತಿಳಿದುಕೊಂಡಂತವರಾಗಿ ಆ ಒಂದು ಅನುಭವವನ್ನು ನಾವು ಇತರರಿಗೆ ಹೇಳಬೇಕು. కొంతమంది దైవజనులు ఆ కాలంలో దేవుడు చేసిన కార్యాలను, ఆ కాలంలో దైవజనులు వాళ్ళు ఏ రీతిగా విశ్వాసము, ప్రేమ, ప్రయాసము,
ఆత్మల సంపాదన, ఇవన్నిటినీ దగ్గరుండి అనుభవించిన వారు నాలాంటి వాళ్లకు చెప్తూ వచ్చారు. ಆ ದಿನಗಳಲ್ಲಿ ದೈವ ಸೇವಕರು ದೇವರು ಮಾಡಿದಂತ ಒಂದು ಕಾರ್ಯಗಳು, ಅವರ ಒಂದು ಸೇವೆ, ಅವರ ಒಂದು ಪರಿಶ್ರಮವೆಲ್ಲವನ್ನು ಹತ್ತಿರವಾಗಿದ್ದು ನೋಡಿದಂತ ದೈವ ಸೇವಕರು ಆ ಒಂದು ದಿನಗಳಲ್ಲಿ ಅವರು ಅನುಭವಿಸಿದ್ದನ್ನು ನನ್ನಂತವರಿಗೆ ಹೇಳುತ್ತಾ ಬಂದರು. దైవ సేవకుల కూడికల్లో భక్సింగారితో ఉండినటువంటి దైవజనులు ఆ అనుభవాలంతా కూడా రెండవ జనరేషన్ సేవకులకు చెప్తూ వచ్చారు. ಆ ದೈವ ಸೇವಕರಾದ ಭಕ್ಸಿಂಗ್ ಅಂಕಲ್ ಅವರ ಜೊತೆಗೆ ಇದ್ದು ಅನುಭವದಿಂದ ಕಲಿತುಕೊಂಡಂತವರೆಲ್ಲರೂ ಕೂಡ ದೈವ ಸೇವಕರು ಎರಡನೇ ತಲೆಮಾರಿನವರಿಗೆ ಅದನ್ನು ಹೇಳುತ್ತಾ ಬಂದರು. కాబట్టి అనుభవముతో మనము చెప్పాలా, ಅನುಭವದಿಂದ ನಾವು ಹೇಳಬೇಕು. కాబట్టి మనం ఎరిగామా, ನಾವು ಅರಿತಿದ್ದೇವಾ, మన బుద్ధితో ఎరిగామా, అనుభవంతో ఎరిగామా, ನಾವು ಬುದ್ಧಿಯಿಂದ ಅರ್ಥಕೊಂಡಿದ್ದೇವಾ ಅಥವಾ ಅನುಭವದಿಂದ ಅರ್ಥಕೊಂಡಿದ್ದೇವಾ, అది చాలా చాలా ప్రాముఖ్యం. ಅದು ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾಗಿದೆ. రెండవదిగా ఇంకొక మాట చెప్పి మనం ముగించుకుంటాము. ಇನ್ನೊಂದೆರಡನೇದಾಗಿ ಇನ್ನೊಂದು ಮಾತು ಹೇಳುತ್ತೇವೆ. రెండవదిగా ಎರಡನೇದಾಗಿ ప్రసంగి 9:5లో, ಪ್ರಸಂಗಿ 9:5ರಲ್ಲಿ ఈ ప్రసంగి అంటాడు, ఈ సర్వసాధారణ ఎవరైనా మరణిస్తే చెప్పుకునే మాటలు ఇవి. ಸರ್ವಸಾಧಾರಣವಾಗಿ ಯಾರಾದರೂ ಮರಣಿಸಿದಾಗ ಹೇಳುವಂತ ಮಾತುಗಳಾಗಿ ఏమంటున్నాడు ఇక్కడ? ಇಲ್ಲೇನನ್ನುತ್ತಿದ್ದಾನೆ, 5వ వచనము, బ్రతికి ఉండువారు తాము చతురని ఎరుగుదురు. ಸತ್ತಂತ ಬದುಕಿರುವವರು ತಾವು ಸಾಯುತ್ತೇವೆಂಬುದು ತಿಳಿದುವಿಕೆಯೂ ಇದೆ. 12వ వచనము, 12ನೇ ವಚನ, తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. ತಮ್ಮ ಕಾಲವು ಯಾವಾಗ ಬರ್ತದೆಂಬುದಾಗಿ ಮನುಷ್ಯರು ಅರಿಯರು. ఒకటేమో ఎరుగుదురు అని అంటున్నాడు, ಒಂದರಲ್ಲಿ ಅರಿತಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದಾನೆ, ఇంకొకటి ఎరుగరు అని అంటున్నాడు. ಇನ್ನೊಂದು ವಚನದಲ್ಲಿ ಅರಿತಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ మనం ಹೇಳಿದ್ದಾನೆ. ఎరిగినదేమి ನಾವು ಅರಿತುಕೊಂಡಿರುವುದೇನು చెప్పండి? మనం ఎరిగినదేమి? ನಾವು ತಿಳಿದುಕೊಂಡಿರುವಂತದ್ದೇನು ಹೇಳಿರಿ? బ్రతికి ఉండువారు చతురని ఎరుగుదురు అని అంటాడు. ಬದುಕಿರುವಂತವರು ಸಾಯುತ್ತಾರೆ ಎಂಬುದಾಗಿ ತಿಳಿದಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾನೆ. ఎవరికి తెలియదు? ಯಾರಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲ? ఏమండి? ಹೇಳಿರಿ. ఎవరికి తెలియదు నేను చస్తాను అని? ನಾನು ಸಾಯುತ್ತೇನೆಂಬುದಾಗಿ ಯಾರಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲ? అరే, పుట్టినవాడు ఏదో ఒక రోజు సావాలి. ಆ ಬದುಕಿರುವಂತ ಹುಟ್ಟಿದಂತವನು ಯಾವುದೋ ಒಂದು ದಿನ ಸಾಯಲೇಬೇಕು. మన ఇంట్లో ఎవరు చనిపోలేదా? ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಯಾರು ಸತ್ತಿಲ್ಲವಾ? ఎవరు చనిపోలేదా? ఎవరు చనిపోలేదా? చనిపోయారు. ಸತ್ತು ಹೋಗಿದ್ದಾರೆ. వాళ్ళ ముందు తరం వాళ్ళు కూడా చనిపోయారు. ಅವರ ಮುಂದಿನ ತಲೆಮಾರಿನವರು ಸತ್ತು ఈ ಹೋಗಿದ್ದಾರೆ. తరం కూడా ఏదో ఒక రోజు పోద్ది. ಈ ಒಂದು ತಲೆಮಾರಿನವರು ಕೂಡ ಯಾವುದೋ ಒಂದು ದಿನ ಹೋಗುತ್ತದೆ. ప్రతి ఒక్కరు చనిపోతాము అని ఎరుగుదురు, ಪ್ರತಿಯೊಬ್ಬರು ಸಾಯುತ್ತೇವೆಂಬುದಾಗಿ ಅರಿಯುತ್ತಾರೆ. అయితే ఎరగనిది ఏమిటి అని అంటే ఎప్పుడు చచ్చిపోతారో తెలియదు. ಅರಿಯದೇ ಇರುವಂತಹ ವಿಷಯವೇನೆಂದರೆ ಯಾವಾಗ ಸಾಯುತ್ತೇವೆ ಎನ್ನುವಂಥದ್ದು ಯಾರಿಗೂ అదే చెప్తున్నాడు ఇక్కడ 12వ వచనంలో. 12ನೇ ವಚನದಲ್ಲಿ ಅದನ್ನೇ ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ. అందరూ కూడా చనిపోతారని ఎరుగుదురు కానీ ఎప్పుడు చేస్తారో తెలియదంట. ಎಲ್ಲರೂ ಕೂಡ ಸಾಯುತ್ತೇವೆ ಎಂಬುದಾಗಿ ತಿಳಿದುಕೊಂಡಿದ್ದಾರೆ, ಆದ್ರೆ ಯಾವಾಗ ಸಾಯುತ್ತೇವೆ ಎಂಬುದಾಗಿ ತಿಳಿದುಕೊಂಡಿಲ್ಲ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ಪ್ರಿಯವಾದಂತಹ ದೇವರ ಮಕ್ಕಳೇ, మనం ఏదో ఒక రోజు మనం చనిపోతామని ఎరిగినప్పుడు, ನಾವು ಯಾವುದೋ ಒಂದು ದಿನ ಸಾಯುತ್ತೇವೆ ಎಂಬುದಾಗಿ ತಿಳಿದುಕೊಂಡಾಗ, దేవుడిచ్చిన ఈ చిన్న జీవితాన్ని దేవుని కొరకు మనము ఎందుకు జీవించకూడదు? ದೇವರು ಕೊಟ್ಟಂತಹ ಈ ಚಿಕ್ಕ ಜೀವನದಲ್ಲಿ ನಾವು ದೇವರಿಗೋಸ್ಕರ ಯಾಕೆ ಜೀವಿಸಬಾರದು? అర్థమవుతుందా? ಅರ್ಥವಾಗುತ್ತಿದೆಯಾ? బైబిల్లోని దేవుని ప్రజలు, ಬೈಬಲ್ ಅಲ್ಲಿ ಇರುವಂತಹ ದೇವರ ಪ್ರಜೆಗಳು చాలా మంది ఐశ్వర్యవంతులు ఉన్నారు. ಅನೇಕರು ಐಶ್ವರ್ಯವಂತರಿದ್ದಾರೆ. అబ్రాహాం పేదవాడా? ಅಬ್ರಹಾಮನು ಬಡವನ. ఇస్సాకు పేదవాడా? ಇಸಾಕನು ಬಡವನ. యోబు పేదవాడా? ಯೋಬನು ಬಡವನ. దావీదు పేదవాడా? దావీದನು ಬಡವನ. వీళ్ళందరూ కూడా ఐశ్వర్యవంతులే. ಇವರೆಲ್ಲರೂ ದೊಡ್ಡ ಐಶ್ವರ್ಯವಂತರು. అయితే వాళ్ళ భక్తి చూడండి, ಆದರೆ ಅವರ ಭಕ್ತಿ ನೋಡಿ ఎంత భక్తిగా జీవిస్తూ వచ్చారు. ಎಷ್ಟೋ ಭಕ್ತಿಯಿಂದ ಜೀವಿಸುತ್ತಾ ಬಂದರು. పోనీ అందరూ కూడా కింద స్థాయిలో ఉన్నటువంటి వారా అని అంటే, ಎಲ್ಲರೂ ಕೂಡ ಕೆಳಗಿನ ಸ್ಥಿತಿಯಲ್ಲಿರುವಂತವರು. యోసేపు లాంటి ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, ಯೋಸೇಫಿನಂತ ಪ್ರಧಾನಿ ಇದ್ದಾನೆ, దావీదు లాంటి రాజు ఉన్నాడు, దావీదనంತ రాజనిದ್ದಾನೆ, తర్వాత దానియేల్ లాగా ఏమి చాలా గొప్ప ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. దానియేలನ ಹಾಗೆ ದೊಡ್ಡ ఉన్నత ಸ್ಥಿತಿಯಲ್ಲಿರುವಂತವರು ಇದ್ದಾರೆ. ఎస్తేర్ ఏమయ్యింది? ಎಸ್ತೇರಳು ಏನಾದಳು? రాణి కదా, ರಾಣಿ ಆದಳು. అయితే ఆమె భక్తి చూడండి. ಆಕೆಯ ಭಕ್ತಿಯನ್ನು ನೋಡಿರಿ. ఏమండి? ಏನ್ರಿ? ఆమె భక్తి, ఆమె ప్రార్థన చూడండి, ఆమె సమర్పణ చూడండి. ಆಕೆಯ ಭಕ್ತಿ, ಆಕೆಯ ಪ್ರಾರ್ಥನೆ, ಆಕೆಯ ಸಮರ್ಪಣೆ ನೋಡಿ. చాలా మంది ఏమంటారు? ಅನೇಕರು అరే భక్తి పేదవాళ్ళకు అని అంటారు. ಭಕ್ತಿಯು ಬಡವರಿಗೆ ಮಾತ್ರ ಅನ್ನುತ್ತಾರೆ. చాలా మంది ఏమంటారు? ಬಹಳ ಜನ ಎನ್ನುತ್ತಾರೆ భక్తి చదువు లేని వాళ్ళకి అని అంటారు. ಭಕ್ತಿಯು ವಿದ್ಯೆ ಇಲ್ಲದವರಿಗೆ ಮಾತ್ರ. వాళ్ళందరూ పేదవాళ్ళు కాదు, ಅವರೆಲ್ಲರೂ ಬಡವರಲ್ಲ, వాళ్ళందరూ పామరులు కాదు. ಅವರು ಯಾರು ವಿದ್ಯೆ ಇಲ್ಲದಂತವರಲ್ಲ. యేసు ప్రభు వారితో ఉండినటువంటి వారు పామరులు అయితే, ಯೇಸು ಕ್ರಿಸ್ತನೊಟ್ಟಿಗೆ ಇದ್ದಂತವರು ವಿದ್ಯೆ ಇಲ್ಲದವರು ಆದರೆ, అట్లయితే పౌలెవరు? ಆದ್ರೆ ಪೌಲನು ಯಾರು? పామరుడేనా? ಆತನು ವಿದ್ಯೆ ಇಲ್ಲದವನ? పామరుడేనా? ಆತನು ವಿದ್ಯೆ ಇಲ್ಲದವನ? లేదు కదా. ಇಲ್ಲವಲ್ಲ. ధర్మశాస్త్రమును ఏమండి మరి ఎంతో చక్కగా గమలీయేలు యొద్ద నేర్చుకున్నటువంటి వాడు. ಧರ್ಮಶಾಸ್ತ್ರನು ಗಮಲಿಯರ ಪಾದಗಳ ಬಳಿ ಎಷ್ಟೋ ಚೆನ್ನಾಗಿ ಅರಿತು ಕಲ್ತುಕೊಂಡಂತವನು. అందుకే పౌలు ఒక పత్రికల్లో ఎక్కువగా పాత నిబంధన కొటేషన్లు ఉంటాయి.
పాత నిబంధన కొటేషన్లు అంటే పాత నిబంధనలోని ಹಳೆ విషయాలు ಒಡಂಬಡಿಕೆಗೆ ಅನುಸಂಧಾನವಾಗಿ ಹೊಸ ಪೌಲನ ಪತ್ರಿಕೆಗಳು ಇರುತ್ತವೆ. అంతగా దేవుని వాక్యం ఎరిగినటువంటి వాడు, ಅಷ್ಟಾಗಿ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಅರ್ಥಂತವನಾಗಿದ್ದಾನೆ. ఏమండి చదువు లేనివాడు పామరుడేం కాదు. ಈ ಪೌಲನು ವಿದ್ಯೆ ಇಲ್ಲದಂತ ಪಾಮರನಲ್ಲ. ఎంతో మంది ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఉన్నారు. ಎಷ್ಟೋ ಜನ IAS IPS ಗಳಿದ್ದಾರೆ. బయట దేశాల్లో ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు క్రైస్తవులే. ಆ ವಿದೇಶಗಳಲ್ಲಿ ಪ್ರೆಸಿಡೆಂಟ್ಗಳು ಪ್ರೈಮ್ ಮಿನಿಸ್ಟರ್ಗಳು ಕ್ರೈಸ್ತವರಾಗಿದ್ದಾರೆ. చాలా మంది తప్పు అభిప్రాయం ఏమంటే, ಅನೇಕರ ತಪ್ಪು ಅಭಿಪ್ರಾಯವೇನೆಂದರೆ చదువు లేనోళ్ళు తర్వాత పేదలు వాళ్ళకే దేవుడు కావాలి మాకెందుకు అని అనుకుంటారు. ವಿದ್ಯೆ ಇಲ್ಲದಂತವರಿಗೆ ಬಡವರಿಗೆ ಮಾತ್ರ ದೇವರು ಭಕ್ತಿ ಬೇಕೆಂಬುದಾಗಿ ಅನೇಕರು ಅಂದುಕೊಳ್ಳುತ್ತಾರೆ. కాదు ఈ సావుకారి పోతాడు, ఈ పేదవాడు పోతాడు. ಸಾಹುಕಾರನು ಸಾಯುತ್ತಾನೆ, ಬಡವನು ಕೂಡ ಸಾಯುತ್ತಾನೆ. చదువుకున్నవాడు పోతాడు, చదువు లేనోడు పోతాడు. ವಿದ್ಯೆ ಇರುವಂತವನು ಸಾಯುತ್ತಾನೆ, ವಿದ್ಯೆ ಇಲ್ಲದವನು ಸಾಯುತ್ತಾನೆ. ఇప్పుడు మన సమాధుల తోటకు పోతాం. ಈಗ ನಾವು ಸಮಾಧಿ ತೋಟಕ್ಕೆ ಹೋಗುತ್ತೇವೆ. అక్కడ ఎవరెవరు ఉన్నారు? ಅಲ್ಲಿ ಯಾರ್ಯಾರಿದ್ದಾರೆ? ఒట్టి చదువుకున్న వాళ్ళందరిని ఒక వరుసలో పెట్టారా? ಓದಿದಂತವರೆಲ್ಲರನ್ನು ಒಂದು ಸಾಲಿನಲ್ಲಿ ಇಟ್ಟಿದ್ದಾರಾ? అట్లా పెట్టారా? ಆ ವಿಧವಾಗಿ ಇಟ್ಟಿದ್ದಾರಾ? అయ్యో ఈయన BA చదివినాడు, బీకామ్ చదివినాడు, ఈయన చాలా పెద్ద పోలీస్ ఆఫీసరు అని చెప్పి వాళ్ళను ఒక వరుసలో పెట్టారా? ಇದನ್ನು BA ಮಾಡಿದ್ದಾನೆ, BCom ಮಾಡಿದ್ದಾನೆ, ಇದನ್ನು ದೊಡ್ಡ ಪೊಲೀಸ್ ಆಫೀಸರ್ ಆಗಿದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ ಅವರೆಲ್ಲರನ್ನು ಅವರ ಪದವಿಗೆ ತಕ್ಕಾಗಿ ಒಂದು ಸಾಲಲ್ಲಿ ಇಟ್ಟಿದ್ದಾರೆ. చదువు లేని వాళ్ళందరిని ఒక వరుసలో పెట్టారా? ವಿದ್ಯೆ ಇಲ್ಲದವರನ್ನೆಲ್ಲ ಒಂದು ಸಾಲಲ್ಲಿ ಇಟ್ಟಿದ್ದಾರಾ? లేదు కదా. ಇಲ್ಲವಲ್ಲ. అక్కడ అందరూ సమానమే. ಅಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಕೂಡ ಸಮಾನರೇ. మరి బ్రతికేటప్పుడు కూడా అట్లా సమానంగా మనం జీవించాలా? ಬದುಕುವಾಗ ನಾವು ಸಮಾಜದಲ್ಲಿ ಸಮಾನವಾಗಿ అంటే నేనేం చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, ನಾನು ಏನ್ ಹೇಳುವುದಕ್ಕೆ ಇಷ್ಟಪಡುತ್ತೇನೆಂದರೆ, జీవిత కాలము చాలా చిన్నది. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. ನಮ್ಮ ಜೀವನದ ಒಂದು ಅವಧಿಯು ಬಹಳ ಚಿಕ್ಕದಾಗಿದೆ. మనం ఎందుకు ఈ చిన్న జీవితాన్ని దేవుని కొరకు మనం జీవించకూడదు? ನಮ್ಮ ಚಿಕ್ಕ ಜೀವನದ ಒಂದು ಅವಧಿಯನ್ನು ನಾವು ದೇವರಿಗೋಸ್ಕರ ಯಾಕೆ ఈ ಜೀವಿಸಬಾರದು? చిన్న జీవితాన్ని దేవునికి ఎందుకు మనం సమర్పణ చేసుకోకూడదు? ಈ ಚಿಕ್ಕ ಜೀವಿತವನ್ನು ನಾವು ಯಾಕೆ ದೇವರಿಗೆ ಸಮರ್ಪಿಸಬಾರದು? దేవుడు మనకి ఇచ్చిన దానిలో దేవుని కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, ఆత్మల సంపాదన కొరకు మనం ఎందుకు ఖర్చు పెట్టుకోకూడదు? ದೇವರು ನಮಗೆ ಕೊಟ್ಟಿರುವುದರಲ್ಲಿ ನಾವು ದೇವರಿಗೋಸ್ಕರ, ದೇವರ ರಾಜ್ಯ ವ್ಯಾಪ್ತಿಗೋಸ್ಕರ, ಆತ್ಮಗಳ ಒಂದು ರಕ್ಷಣೆಗೋಸ್ಕರ ಯಾಕೆ ಸಮರ್ಪಿಸಿಕೊಳ್ಳಬಾರದು? పౌలు అంటాడు, ಪೌಲನನ್ನು ತಾನೆ, ఇక మీదట జీవించువారు తమ కొరకు కాక తమ నిమిత్తమై చనిపోయి తిరిగి లేచిన వాని కొరకై జీవించెదమని నిశ్చయము చేసుకొనవలెను అని అంటాడు. ಇನ್ನು ಮೇಲೆ ಜೀವಿಸುವಂತವರು ತಮಗೋಸ್ಕರ ಜೀವಿಸದೆ ತಮಗೋಸ್ಕರ ಸತ್ತು ಜೀವಿಸುತ್ತಾ ಇರುವಂತಹ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗೋಸ್ಕರ ಜೀವಿಸುವಂತವರು ಆಗಿರಬೇಕೆಂಬುದಾಗಿ ನಿಶ್ಚಯವುಳ್ಳಂತವರಾಗಿರುವುದಾಗಿ. 2వ కొరింథీ 5వ అధ్యాయములో మనం ఆ మాట చూస్తాం. 2ನೇ ಕೊರಿಂಥಿ 5ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನಾವು ಆ ಮಾತನ್ನು ನೋಡುತ್ತೇವೆ. కాబట్టి జీవించు వారి ఇక మీదట అని చెప్పేటప్పుడు, ಜೀವಿಸುವವರು ಇನ್ನು ಮೇಲೆ ಜೀವಿಸುವುದು ಎಂಬುದಾಗಿ ನೋಡುವಾಗ, నేను నీవు వ్యక్తిగతంగా ఆ మాటలు చెప్పాలా? ನಾನು ನೀನು ವೈಯಕ್ತಿಕವಾಗಿ ಆ ಮಾತನ್ನು ಹೇಳಬೇಕು. ఇక మీదట నేను జీవించుట నా కొరకు కాకుండా నన్ను ప్రేమించి నా కొరకై మృతి పొంది తిరిగి లేచిన యేసు ప్రభువు కొరకై జీవించుటకు నేను నిశ్చయించుకొనుచున్నాను. ಇನ್ನು ಮೇಲೆ ತಮಗಾಗಿ ಜೀವಿಸದೆ ತಮಗೋಸ್ಕರ ಸತ್ತು ಎದ್ದು ಬಂದ ಆತನಿಗೋಸ್ಕರ నన్ను చూడండి, ಜೀವಿಸಬೇಕೆಂತಲೇ ಆತನು ಎಲ್ಲರಿಗೋಸ್ಕರ ಸತ್ತನು. అంటే మనం ఏం చెప్పాలి ఇప్పుడు? ಈಗ ನಾವೇನ್ ಹೇಳಬೇಕು? వ్యక్తిగతంగా నువ్వేం చెప్పాలా? ವೈಯಕ್ತಿಕವಾಗಿ ನಾವೇನ್ ಹೇಳಬೇಕು? ఇక మీదట నేను జీవించేది, ಇನ್ನು ಮೇಲೆ ನಾನು ಜೀವಿಸುವಂತದ್ದು. పౌలు అంటాడు 2:20 గలతీ పత్రికలో ఇదే మాటను ఇంకొక రీతిగా చెప్తాడు. గలతీ పత్రిక 2:20 పౌలు ఇదే మాటను ಇನ್ನೊಂದು నేనిప్పుడు జీవించుచున్న జీవితము, ಈಗ ನಾನು ಜೀವಿಸುತ್ತಿರುವಂತಹ ಈ ಜೀವಿತ. చూసారా, ఒకప్పుడు నా జీవితం వేరే. ಒಂದಾನೊಂದು ಸಮಯದಲ್ಲಿ ನನ್ನ ಜೀವಿತವು ಬೇರೆ ಆಗಿತ್ತು. నేను హానికరుణ్ణి, దూషకుణ్ణి, నేను హింసకుణ్ణి, ప్రభువును ద్వేషించిన వాడను. ನಾನು ಕರ್ತನನ್ನು ದ್ವೇಷಿಸಿದಂತವನು, ಹಿಂಸಕನು, ದೂಷಕನು ಆಗಿದ್ದೆನು. ఇప్పుడు జీవించుచున్న ఈ జీవితం ముందు చూశారా? ಈಗ ನಾನು ಜೀವಿಸುತ್ತಿರುವ ಈ ಜೀವಿತವಿದೆಯಲ್ಲ, నన్ను ప్రేమించి నా కొరకే అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ನನ್ನನ್ನು ಪ್ರೀತಿಸಿ ನನಗೋಸ್ಕರ ತನ್ನನ್ನು ತಾನೇ ಒಪ್ಪಿಸಿಕೊಂಡಂತ ದೇವ ಕುಮಾರನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗೋಸ್ಕರ ನಾನು ಜೀವಿಸುತ್ತೇನೆ. మన కొరకై జీవించేది వద్దు, ನಮಗೋಸ್ಕರ ಜೀವಿಸುವುದು ಬೇಡ. ఈ కొద్ది జీవితాన్ని దేవునికి సమర్పణ చేసుకుందాం. ಈ ಸ್ವಲ್ಪ ಜೀವಿತವನ್ನು ನಾವು ದೇವರಿಗೆ ಸಮರ್ಪಿಸಿಕೊಳ್ಳೋಣ. ఆయన కొరకు మనం జీవిద్దాం. ಆತನಿಗೋಸ್ಕರ ನಾವು ಜೀವಿಸೋಣ. అంటే చదువు వద్దా?
ಅಂದ್ರೆ ವಿದ್ಯೆ ಬೇಡವಾ? చదువుకోవాలా. ವಿದ್ಯೆ ಬೇಕು. ఉద్యోగం వద్దా? ಉದ್ಯೋಗ ಬೇಡ. చెయ్యాలా. ಉದ್ಯೋಗ ಮಾಡಬೇಕು. వ్యాపారం వద్దా? ವ್ಯಾಪಾರ ಬೇಡವಾ? చెయ్యాలా. ಮಾಡಬೇಕು. ఇవన్నీ చేస్తూ మనం దేవుని కొరకు జీవించలేమా? ಇವೆಲ್ಲವನ್ನು ಮಾಡುತ್ತಾ ನಾವು ದೇವರಿಗೋಸ್ಕರ ಜೀವಿಸಲಾರೆವಾ? జీవించలేమా? ಜೀವಿಸಲಾರೆವಾ? ఇవన్నీ చేస్తూ కూడా మనం మంచి సాక్షులుగా ఉండొచ్చు. ಇವೆಲ್ಲವನ್ನು ಮಾಡುತ್ತಾ ನಾವು ಒಳ್ಳೆಯ ಸಾಕ್ಷಿಗಳಾಗಿ ಜೀವಿಸಬಹುದು. మనం చూస్తాం కదా, ప్రైమ్ మినిస్టర్ యోసేపు దేవుని కొరకే జీవించాడు. ಪ್ರೈಮ್ ಮಿನಿಸ್ಟರ್ ಆದಂತ యోసేపును ದೇವರಿಗೋಸ್ಕರ ಜೀವಿಸಿದನು. శద్రకు మేషకు అబేద్నెగోలు ప్రాణం పోయినా పర్వాలే, మేము ఆయన కొరకే జీవిస్తామన్నారు. ಶದ್ರಕ್ ಮೇಷಕ್ ಅಬೇದ್ನೆಗೋ ಇವರು ತಮ್ಮ ಪ್ರಾಣಗಳು ಹೋದರೂ ಪರವಾಗಿಲ್ಲ, ನಾವು ದೇವರಿಗೋಸ್ಕರ ಜೀವಿಸುತ್ತೇವೆ ಎಂದರು. సింహబోన్లో నన్ను వేసినా పర్వాలే, నేను మటుకు ప్రార్థన విడిచిపెట్టను, యెహోవా నామమును ఉచ్చరించట నేను మానను అని అన్నాడు. ಆ ನನ್ನನ್ನು ಸಿಂಹದ ಬೋನಿನಲ್ಲಿ ಹಾಕಿದರೂ ಪರವಾಗಿಲ್ಲ, ಯೆಹೋವನ ನಾಮವನ್ನು ಉಚ್ಚರಿಸದೆ ನಾನು ಬಿಡುವುದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ದಾನಿಯೇಲನು ಹೇಳುತ್ತಾ ಬಂದನು. గమనించినారా? ಗಮನಿಸಿದ್ದೀರಾ? మనం చెప్పలేమా? ನಾವು ಹೇಳಲಿಕ್ಕೆ ಆಗುವುದಿಲ್ಲವಾ? మనం నిశ్చయించుకోకూడదా? ನಾವು ನಿಶ್ಚಯಿಸಿಕೊಳ್ಳಬಾರದಾ? ఇక మీదట పాపం చేసింది చాలు, ಇನ್ನು ಮೇಲೆ ನಾನು ಪಾಪ ಮಾಡಿದ್ದು ಸಾಕು, నా కొరకు జీవించింది చాలు, ನನಗೋಸ್ಕರ ನಾನು ಜೀವಿಸಿದ್ದು ಸಾಕು, ఇకనైనా నా ప్రభు కొరకు జీవిస్తాను, ಇನ್ನು ಮೇಲಾದರೂ ನಾನು ನನ್ನ ಕರ್ತನಿಗೋಸ್ಕರ ಜೀವಿಸುತ್ತೇನೆ, ఇక మీదట నా ప్రభువుకు ఇష్టురాలుగా జీవిస్తాను, ಇನ್ನು ಮೇಲೆ ನಾನು ನನ್ನ ಕರ್ತನಿಗೆ ಇಷ್ಟನಾಗಿಯೂ ಇಷ್ಟಳಾಗಿಯೂ నా ಜೀವಿಸುತ್ತೇನೆ, ప్రభువు యొక్క చిత్తమును తెలుసుకొని దాని ప్రకారం నేను జీవిస్తాను, ನನ್ನ ಕರ್ತನ ಚಿತ್ತವನ್ನು ತಿಳಿದಂತವರಾಗಿ ನಾನು ಜೀವಿಸುತ್ತೇನೆ, ఆయన రాజ్యము కట్టే విషయంలో నేను నా వంతు కృషి నేను చేస్తాను, ಆತನ ರಾಜ್ಯವು ಕಟ್ಟುವ ವಿಷಯದಲ್ಲಿ ನನ್ನ ಕೈಲಾದ ಒಂದು ಕೃಷಿಯನ್ನು ನಾನು ಮಾಡುತ್ತೇನೆ, ఆత్మల సంపాదన విషయంలో నేను ఆత్మలు సంపాదిస్తాను, ಆತ್ಮಗಳ ಸಂಪಾದನೆ ವಿಷಯದಲ್ಲಿ ನಾನು ಆತ್ಮಗಳನ್ನು ಸಂಪಾದಿಸುತ್ತೇನೆ, నాకు చేతనైనంత వరకు సువార్త నేను ನನ್ನ ప్రకటిస్తాను. ಕೈಲಾದಷ್ಟು ಮಟ್ಟಿಗೆ ನಾನು ಸುವಾರ್ತೆ ಪ್ರಕಟಿಸುತ್ತೇನೆ. కాబట్టి ఈ లోకాన్ని విడిచిపెట్టేటప్పుడు ఎవరు కూడా ఒంటరిగా వెళ్ళకూడదు. ಈ ಲೋಕವನ್ನು ಬಿಡುವಾಗ ಯಾರು ಕೂಡ ಒಬ್ಬಂಟಿಗರಾಗಿ ಹೋಗಬಾರದು. ఒక దైవజనుడు ఏమన్నాడు తెలుసా? ಒಬ್ಬ ದೈವಜನನು ಏನೆಂದನು ಗೊತ್ತಾ? నేను నా దేవుని సన్నిధికి కాలి చేతులతో వెళ్ళకూడదు, ఒక్కడనే వెళ్ళకూడదు. ನಾನು ನನ್ನ ದೇವರ ಒಂದು ಸನ್ನಿಧಿಗೆ ನಾನು ಬರಗೈಯಿಂದ ಖಾಲಿ ಕೈಯಿಂದ ಒಬ್ಬನೇ ಹೋಗಬಾರದು. నేనేం చేయాలంటే ನಾನೇನು ಮಾಡಬೇಕೆಂದರೆ కొంతమందినైనా నా ప్రభువు దగ్గరికి నేను తీసుకుని వెళ్ళాలా. ಸ್ವಲ್ಪ ಜನರನ್ನಾದರೂ ನಾನು ನನ್ನ ಕರ್ತನ ಬಳಿಗೆ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಬೇಕು. అంటే అర్థం ఏమిటి? ಅಂದ್ರೆ ಅರ್ಥವೇನು? కొంతమందినైనా నేను రక్షణలోనికి నడిపించుకోవాలి. ಸ್ವಲ್ಪ ಜನರನ್ನಾದರೂ ನಾನು ರಕ್ಷಣೆ ಒಳಗೆ ನಡೆಸಬೇಕು. గమనించినారా? ಗಮನಿಸಿದ್ದೀರಾ? అప్పుడే మనం ఒంటరిగా పోము. ಆಗ ನಾವು ಒಬ್ಬಂಟಿಗರಾಗಿ ಹೋಗುವುದಿಲ್ಲ. అంతేనా కాదా? ಅಷ್ಟೇ. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను. ಈಗ ಉದಾಹರಣೆ ಹೇಳುತ್ತೇನೆ. ఇప్పుడు మా నాన్న ఉన్నాడు, ಈಗ ನಮ್ಮ ತಂದೆ ಇದ್ದಾನೆ. మా నాన్నకు మేము 6 మంది, ನಮ್ಮ ತಂದೆಗೆ ನಾವು 6 ಜನ. ఆయన పోయేశాడు. ಆತನು ಹೋದನು. ఏమండి, ఇప్పుడు మా అమ్మ మా నాన్న వాళ్ళకి 6 మంది, మేము ನಮ್ಮ ತಂದೆ ತಾಯಿಗೆ ನಾವು 6 ಜನ ಮಕ್ಕಳು. ఇప్పుడు వాళ్ళు లేరు, ಈಗ ಅವರಿಲ್ಲ, మేమున్నాం. ನಾವಿದ್ದೇವೆ. అంటే అర్థమేమి? ಅಂದ್ರೆ ಅರ್ಥವೇನು? వాళ్ళు కన్నారు మమ్మల్ని కాబట్టి మేమున్నాము. ಅವರು ನಮಗೆ ಜನ್ಮ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ, ಆದ್ರಿಂದ ನಾವು ಈಗಿದ್ದೇವೆ. మనము కూడా సువార్త ప్రకటించడం ద్వారా ఇతరులకు ఆత్మీయ జన్మ మనం ఇవ్వాలా. ನಾವು ಸುವಾರ್ತೆಯನ್ನು ಪ್ರಕಟಿಸುವುದರ ಮುಖಾಂತರ ಇತರರಿಗೆ ಆತ್ಮೀಯ ಜನ್ಮವನ್ನು ಕೊಡಬೇಕು. తిమోతి గురించి పౌలు ఏమన్నాడు? ತಿಮೋಥೆಯ ಕುರಿತಾಗಿ ಪೌಲನೇನೆಂದನು? నేను సువార్త ద్వారా కన్నటువంటి నా ఆత్మీయ కుమారుడు అన్నాడు. ಸುವಾರ್ತೆಯ ಮುಖಾಂತರ ನನಗೆ ಜನಿಸಿದಂತ ಆತ್ಮೀಯ ಕುಮಾರನು ತಿಮೋಥೆಯನು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದನು. చూసారా? ನೋಡಿದ್ದೀರಾ? కాబట్టి మన ద్వారా కొంతమంది అయినా రక్షణ అనుభవంలోనికి రావాలా. ನಮ್ಮ ಮುಖಾಂತರ ಸ್ವಲ್ಪ ಜನವಾದರೂ ರಕ್ಷಣೆ ಅನುಭವಕ್ಕೆ ಬರಬೇಕು. కాబట్టి మనకు కూడా ఒక తీర్మానం, ఒక నిశ్చయత కావాలా. ನಮಗೆ ಕೂಡ ಒಂದು ತೀರ್ಮಾನ, ನಿಶ್ಚಯತೆ ಬೇಕು. ఏమిటది? ಏನದು? ఇక శేషించిన నా జీవితము, ಇಲ್ಲಿಯವರೆಗೆ ಶೇಷಿಸಿದ ನನ್ನ ಜೀವಿತ, అది ఎన్ని సంవత్సరాలైనా కానీలే, ಅದು ಎಷ್ಟು ವರ್ಷವಾದರೂ ಪರವಾಗಿಲ್ಲ, నేను నా ప్రభువు కొరకై నేను జీవించాలి, ನಾನು ನನ್ನ ಕರ್ತನಿಗೋಸ್ಕರ ಜೀವಿಸಬೇಕು, నా ప్రభువు కొరకై నేను ప్రకాశించాలి, ನನ್ನ ಕರ್ತನಿಗೋಸ್ಕರ ನಾನು ಪ್ರಕಾಶಿಸಬೇಕು, నా ప్రభు యొక్క చిత్తమును నేను చేయాలి. ನನ್ನ ಕರ್ತನ ಚಿತ್ತವನ್ನು ನಾನು ಮಾಡಬೇಕು. చూసారా? ನೋಡಿದ್ದೀರಾ? మరణం ఎప్పుడు వచ్చినా పర్వాలే, ಮರಣವು ಯಾವಾಗ ಬಂದರೂ ಪರವಾಗಿಲ್ಲ. ఎవరికి ఈ రోజు రావాలని నేను చెప్పడంలా, ಯಾರಿಗೂ ಕೂಡ ಈ ದಿನ ಬರಬೇಕೆಂಬುದಾಗಿ ನಾನು ಹೇಳುತ್ತಿಲ್ಲ. ఎప్పుడైనా రావచ్చు. 10 సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాలు కావచ్చు, 30 సంవత్సరాలు కావచ్చు. ಅದು ಯಾವಾಗಾದ್ರೂ ಬರಬಹುದು. 10 ವರ್ಷ, 20 ವರ್ಷ, 30 ವರ್ಷ, ಯಾವಾಗಾದ್ರೂ ಬರಬಹುದು. యవన బిడ్డలు ఉన్నారు, దేవుడు ముసలు అయ్యేంత వరకు ఉండొచ్చు. ಯವನ ಮಕ್ಕಳಿದ್ದಾರೆ, ಅವರು ನೀವು ಇನ್ನು ಮುದುಕರಾಗುವವರೆಗೂ ಕೂಡ ಇರಬಹುದು. అయితే ఒక్క విషయం ఏంటంటే, ಆದರೆ ಒಂದು ವಿಷಯವೇನೆಂದರೆ, ఈ యవన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టుకోండి. ಈ ಒಂದು ಯವನ ಜೀವಿತವನ್ನು ದೇವರ ಕೈಯಲ್ಲಿಡಿರಿ. లోకమొద్దు, ಲೋಕವು ಬೇಡ, సాతాను మోసంలో పడిపోవద్దు. ಸೈತಾನನ ಮೋಸದಲ್ಲಿ
ಸಿಕ್ಕಿಕೊಳ್ಳಬೇಡಿ. సాతాను అబద్ధములో పడిపోవద్దు. ಸೈತಾನನ ಸುಳ್ಳಿನಲ್ಲಿ ಬಿದ್ದು ఈ ಹೋಗಬೇಡಿ. లోక ఆకర్షణ ఒక మాయ. ಈ ಲೋಕದ ಒಂದು ಆಕರ್ಷಣೆಯ ಒಂದು ಮಾಯೆಯಾಗಿದೆ. అది నిన్ను నష్టములోనికి నాశనంలోనికే ಅದು తీసుకుపోతుంది. ನಿನ್ನನ್ನು ನಷ್ಟಕ್ಕೆ ನಾಶನಕ್ಕೆ ಕೊಂಡೊಯ್ಯುತ್ತದೆ. తప్పిపోయిన కుమారుడి విషయంలో యేసు ప్రభు చెప్పింది అదే. ತಪ್ಪಿ ಹೋದ ಮಗನ ವಿಷಯದಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಹೇಳಿದ ಮಾತು ಅದು. వాడు ఏదో నేను జాలీగా ఉంటాను, లైఫ్ ని ఎంజాయ్ చేస్తానని వెళ్ళాడు. ನನ್ನ ಜೀವನದಲ್ಲಿ ನಾನೇನೋ ಸಂತೋಷಿಸಿ ಅನುಭವಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ಅವನು ಓಡಿ ಹೋದನು. తండ్రి ఇంటిలో ఏమి సమృద్ధి ఉంది, ತನ್ನ ತಂದೆಯ ಮನೆಯಲ್ಲಿ ಎಷ್ಟೋ ಸಮೃದ್ಧಿ ಇತ್ತು, తండ్రి ఇంట్లో సంతోషం ఉంది. ತನ್ನ ತಂದೆಯ ಮನೆಯಲ್ಲಿ ಎಷ್ಟೋ ಸಂತೋಷವಿತ್ತು. బయటికి వెళ్ళి ఏం సాధించాడు అతను ಆ చెప్పాడు. ತಪ್ಪಿ ಹೋದ ಕುಮಾರನು ಮನೆಯಿಂದ ಹೊರಗೆ ಹೋದ ಮೇಲೆ ಏನು ಸಾಧಿಸಿದನು? ఏం సాధించాడు ಏನನ್ನು ಸಾಧಿಸಿದನು? చెప్పండి, ఊరైనా ఒక్కరు చెప్పండి. ಯಾರಾದರೂ ಒಬ್ಬರು ಹೇಳಿರಿ ಏನನ್ನು ಸಾಧಿಸಿದನು? ఆఖరికి పంది పొట్టు కూడా తినేదానికి సిద్ధపడ్డాడు అని అంటే ಹಂದಿಯ ಒಟ್ಟನ್ನು ತಿನ್ನುವುದಕ್ಕೂ ಕೂಡ ಅವನು ಸಿದ್ಧಪಟ್ಟನೆಂದರೆ ఆకలితో అలమటించిపోతున్నాడు. ಹಸಿವೆಯಿಂದ ಎಷ್ಟು ಬಳಲುತ್ತಿದ್ದಾನೆ. అప్పుడు అంటాడు, ಆಗನ್ನುತ್ತಾನೆ, ఓ నా తండ్రి ఇంట్లో సమృద్ధి ఉంది. ಓ ನನ್ನ ತಂದೆಯ ಮನೆಯಲ್ಲಿ ಸಮೃದ್ಧಿ ಇದೆ. ఇది నీ తండ్రి ఇల్లు, ಇದು ನಿನ್ನ ತಂದೆಯ ಮನೆ ಆಗಿದೆ. ఇక్కడ సమృద్ధి ఉంది. ಇಲ್ಲಿ ಸಮೃದ್ಧಿ ಇದೆ. అర్థమైందా? ಅರ್ಥವಾಗಿದೆಯಾ? దేవుని ఇంటిలో ఏముంది? ದೇವರ ಮನೆಯಲ್ಲಿ ಏನಿದೆ? 36వ కీర్తన 8వ వచనం ప్రకారము 36ನೇ ಕೀರ್ತನೆ 8ನೇ ವಚನದ ಪ್ರಕಾರ దేవుని మందిరంలో సమృద్ధి ఉంది. ದೇವರ ಮಂದಿರದಲ್ಲಿ ಸರ್ವ ಸಮೃದ್ಧಿ ಇದೆ. దేవుని యొక్క మందిరంలో ఏముంది? సంతోషం ఉంది. ದೇವರ ಮಂದಿರದಲ್ಲಿ ಸಂತೋಷವಿದೆ. దేవుని మందిరంలో ఏముంది? ದೇವರ ಮಂದಿರದಲ್ಲಿ ಏನಿದೆ? దావీదు అంటాడు, అక్కడ బలిపీఠం ఉంది అని అంటాడు. ದಾವೀದನು ಹೇಳುತ್ತಾನೆ, ಅಲ್ಲಿ ಯಜ್ಞವೇದಿ ಇದೆ ಎಂಬುದಾಗಿ. అది దేవుని తేజో మహిమ నివసించు స్థలము అని అంటాడు. ದೇವರ ತೇಜೋ ಮಹಿಮೆ ನಿವಾಸ ಮಾಡುವ ಸ್ಥಳವದು ಎನ್ನುತ್ತಾನೆ. దేవుని విడిచిపోవద్దు, ದೇವರನ್ನು ಬಿಟ್ಟು ಹೋಗಬೇಡ. దేవుని ఇంటిని విడిచిపోవద్దు. ದೇವರ ಮನೆಯನ್ನು ಬಿಟ್ಟು ಹೋಗಬೇಡ. అర్థమవుతుందా? ಅರ್ಥವಾಗುತ್ತಿದೆಯಾ? శేషించిన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టుకో. ನಿನ್ನ ಶೇಷ ಕಾಲವೆಲ್ಲವೂ ಕೂಡ ನೀನು ದೇವರ ಕೈಗೆ ಒಪ್ಪಿಸು. ప్రభువా, నా జీవితాన్ని నీకు సమర్పణ చేసుకో. ಕರ್ತನೇ, ನನ್ನ ಜೀವಿತವನ್ನು ನಿನಗೆ ಸಮರ್ಪಿಸುತ್ತೇನೆ. దేవునికి యవ్వన బిడ్డలు కావాలా? ದೇವರಿಗೆ ಯವನ ಮಕ್ಕಳು ಬೇಕು. సాతానుకు కూడా యవ్వన బిడ్డలే కావాలి. ಸೈತಾನನಿಗೆ ಕೂಡ ಯವನ ಮಕ್ಕಳೇ ಬೇಕು. అర్థమైందా? ಅರ್ಥವಾಗಿದೆಯಾ? దేవుడేమో తన మహిమ కొరకై యవ్వన బిడ్డల్ని వాడుకోవాలా అని చెప్పి దేవునికి ఆశ. ದೇವರಿಗೇನೋ ತನ್ನ ಯವನ ಮಕ್ಕಳನ್ನು ತನ್ನ ಮಹಿಮೆಗೋಸ್ಕರ ಉಪಯೋಗಿಸಿಕೊಳ್ಳಬೇಕೆಂಬುದಾಗಿ ದೇವರ ಆಸೆ. సాతానికేమో ಸೈತಾನನಿಗೆ వాని నరకములోనికి తీసుకుపోవాలని వాని ఆశ. ಅವರನ್ನು ನರಕಕ್ಕೆ ಕೊಂಡೊಯ್ಯಬೇಕೆನ್ನುವಂತ ಆಸೆ. అందుకే వాడు మాయ మాటలు చెప్పేది, అబద్ధం చెప్పేది, మోసం చేసేది. ಅದಕ್ಕಾಗಿಯೇ ಸೈತಾನನು ಮಾಯದ ಮಾತುಗಳನ್ನು ಹೇಳುತ್ತಾನೆ, ಮೋಸ ಮಾಡುತ್ತಾನೆ, ಸುಳ್ಳನ್ನು ಹೇಳುತ್ತಾನೆ. దేవుని బిడ్డ, ಓ ದೇವರ ಮಗುವೆ, యవ్వన బిడ్డ, ಯವನ ಮಗುವೆ, నా బిడ్డలుగా చెప్తున్నా, ನನ್ನ ಮಕ್ಕಳಾಗಿ ನಿಮಗೆ ಹೇಳುತ್ತೇನೆ, దేవునికి అప్పగించుకోండి. ನಿಮ್ಮ ಜೀವನವನ್ನು ದೇವರಿಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಡಿರಿ. మీ కుటుంబాల్లో ఒక తిమోతి కావాలా? ನಿಮ್ಮ ಕುಟುಂಬಗಳಲ್ಲಿ ಒಬ್ಬ ತಿಮೋತಿಯನಿರಬೇಕು. మన సంఘాల్లో తిమోతిలు కావాలా? ನಮ್ಮ ಸಭೆಗಳಲ್ಲಿ ತಿಮೋತಿಯನಂತವರು మన ಇರಬೇಕು. క్రైస్తవ సమాజంలో తిమోతిలు కావాలా? ಕ್ರೈಸ್ತವ ಸಮಾಜದಲ್ಲಿ ತಿಮೋತಿಯನಂತವರು ಇರಬೇಕು. అప్పగించుకుంటారా? ಒಪ್ಪಿಸಿಕೊಳ್ಳೋಣವಾ? ప్రార్థన చేసుకుందామా? ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. ఈ చిన్న జీవితాన్ని దేవుని చేతిలో ಈ పెట్టేసుకో. ಚಿಕ್ಕ ಜೀವನವನ್ನು ದೇವರ ಕೈ ಕೊಡು. ప్రభువా, నన్ను అంగీకరించు, ಕರ್ತನೇ, ನನ್ನನ್ನು ಅಂಗೀಕರಿಸು. నీ బిడ్డగా చేసుకో. ನಿನ್ನ ಮಗನಾಗಿ ಮಾಡಿಕೋ. ప్రభువా, మిగిలిన జీవితాన్ని నీ కొరకే జీవించే కృపను దయచేయి. ಕರ್ತನೇ, ಉಳಿದ ಜೀವನವು ನಿನಗೆ ಜೀವಿಸಲಿ, ನಿನಗೋಸ್ಕರ ಜೀವಿಸಲಿಕ್ಕಾಗುವಂತೆ ಕೃಪೆಯನ್ನು ಅನುಗ್ರಹಿಸು. ప్రార్థన చేసుకుందామా? ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ಳೋಣವಾ? ప్రేమగల ప్రభువా, ఇంతవరకు మాట్లాడుతూ వచ్చారు. ಪ್ರೀತಿಯೊಳ ಕರ್ತನೇ, ಇಲ್ಲಿಯವರೆಗೂ ಮಾತನಾಡುತ್ತಾ ಬಂದಿದ್ದೀಯಾ? మేము విని ప్రభా ఎరిగేది కాదు, అనుభవంతో కూడా ఎరగడానికి సహాయం చేయండి. ಕರ್ತನೇ, ನಾವು ಕೇಳಿ ಅನುಭವದಿಂದ ಅದನ್ನು ಕೈಗೊಳ್ಳಲಿಕ್ಕಾಗುವಂತೆ ಸಹಾಯ ಮಾಡು. ఈ చిన్న జీవితాన్ని మీ చేతుల్లో పెట్టి జీవించడానికి సహాయం చేయండి. ಕರ್ತನೇ, ಈ ಚಿಕ್ಕ ಜೀವನವನ್ನು ನಿನ್ನ ಕೈಯಲ್ಲಿಟ್ಟು ಜೀವಿಸಲಿಕ್ಕಾಗುವಂತೆ ಸಹಾಯ ಮಾಡು. అదే మాకు క్షేమము, అదే మాకు ఆశీర్వాదం. ಅದೇ ನಮಗೆ ಕ್ಷೇಮ, ಆಶೀರ್ವಾದ. ಕರ್ತನೇ, మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తే మేము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండగలం. ಕರ್ತನೇ, ನೀನು ನಮ್ಮನ್ನು ಆಶೀರ್ವಾದಿಸುವುದಾದರೆ ನಾವು ಇತರರಿಗೆ ಆಶೀರ್ವಾದಕರವಾಗಿರುತ್ತೇವೆ. విధేయులను ఎప్పుడు కూడా నీవు ఆశీర్వదించే దేవుడవు. ವಿಧೇಯತೆಯುಳ್ಳಂತವರನ್ನು ನೀನು ಎಂದಿಗೂ ಆಶೀರ್ವಾದಿಸುವಂತ ದೇವರಾಗಿದ್ದಿ. ప్రభా, ఈ యవన బిడ్డలందరినీ మీ చేతుల్లో పెట్టి ప్రార్థిస్తున్నాను. ಕರ್ತನೇ, ಈ ಯವನ ಮಕ್ಕಳನ್ನೆಲ್ಲಾ ನಿನ್ನ ಕೈಗೊಪ್ಪಿಸಿ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತಿದ್ದೇನೆ. సాతాను మాయలో పడిపోకుండా సహాయం చేయండి. ಸೈತಾನನ ಒಂದು ಮಾಯೆಯಲ್ಲಿ ಬೀಳದ ಹಾಗೆ ಸಹಾಯ వాని ಮಾಡು. మోసములో పడిపోకుండా సహాయం చేయండి. ಅವನ ಮೋಸದಲ್ಲಿ ಬೀಳದ ಹಾಗೆ ಸಹಾಯ ఈ ಮಾಡು. లోకం శాశ్వతము కాదు. ಈ ಲೋಕವು ಶಾಶ್ವತವಲ್ಲ. ప్రభువా, సాతానుడు తనతో పాటు మమ్మల్ని నరకానికి తీసుకుపోవాలనే వాని ప్రయత్నం. ಸೈತಾನನು ತನ್ನೊಟ್ಟಿಗೆ ನಮ್ಮನ್ನು ನರಕಕ್ಕೆ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಬೇಕೆನ್ನುವ మీరేమో ಪ್ರಯತ್ನ. మమ్మల్ని మీతో ఉంచుకోవాలనేదే మీ ఆశ. ಕರ್ತನೇ, ನಿನ್ನ ಆಸೆ ನಾವು ನಿನ್ನೊಟ್ಟಿಗಿರಬೇಕೆಂಬುದಾಗಿ. ఈ యవన బిడ్డలు ಈ ಯವನ ಮಕ್ಕಳು తమ జీవితాన్ని మీకు అర్పించుకొని ತಮ್ಮ ಜೀವನವನ್ನು ನಿನಗೆ ಅರ್ಪಿಸಿಕೊಂಡು మీకు ఇష్టలుగా ప్రభా మీ మహిమార్థమై జీవించువారుగా వీరిని చేయం. ನಿಮಗೆ ಇಷ್ಟಕರವಾಗಿ ನಿನ್ನ ಮಹಿಮಾತವಾಗಿ ಇವರು ಜೀವಿಸಲಿಕ್ಕಾಗುವಂತೆ ಸಹಾಯ ಮಾಡು.
మా ముందు ఉంచబడిన రొట్టె ద్రాక్ష రసముకై స్తోత్రం. ನಮ್ಮ ಮುಂದೆ ಇಡಲ್ಪಟ್ಟಂತ ರೊಟ್ಟಿ ದ್ರಾಕ್ಷಸಕ್ಕಾಗಿ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. పరీక్ష చేసుకొని మేము యోగ్యంగా పాల్పొందుట్లో సహాయం చేయండి. ಪರೀಕ್ಷಿಸಿಕೊಂಡು ಯೋಗ್ಯವಾದ ವಿಧಾನದಲ್ಲಿ ಪಾಲೊಂದಲಿಕ್ಕಾಗುವಂತೆ ಸಹಾಯ ಮಾಡು. ప్రభువా మీకు అప్పగించుకుంటున్నాం. ಕರ್ತನೆ ನಿನಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಡುತ್ತಿದ್ದೇವೆ. యేసుక్రీస్తు ప్రభువారి నామములో రొట్టె ద్రాక్ష రసం కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్. ఆమేన్. రేవణ